హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి పంతులమ్మ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు పంతులమ్మ నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తల వంచుకుని స్కూల్లో అడుగుపెట్టిన సుచరిత పిల్లలు గుంపులు గుంపులుగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. వాళ్లను పలకరించకుండానే లోపలికి వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి తలెత్తింది. పాల్ సుచరిత ప్రేమికులు, పాల్ సుచరిత ఆదర్శ ప్రేమికులు రకరకాలుగా నల్లని బొగ్గుతో రాసి ఉన్నాయి. తల కొట్టేసినట్టయింది. ఇంకెవరన్నా చూస్తున్నారేమో చుట్టూ చూసింది. 9వ తరగతి పిల్లలంతా ఉన్నారు. బయట ఇంకా అసభ్యంగా రాశారు టీచర్, చెరిపేశాము అన్నారు పిల్లలు. ఎందుకు? భూమి బద్దలయ్యి తనను చేర్చుకుని ఈ అవమానం నుండి రక్షించదు? ఓ పిల్లాడి దగ్గర తెల్ల కాగితం అడిగి తీసుకుని దానిమీద 2 గీతలు గీసి హెడ్ మాస్టర్కి ఇవ్వమని చెప్పి రంగయ్యకిచ్చింది. పిల్లలు పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. అప్పుడే బస్సు రావడంతో అందులో ఎక్కేసింది. పాల్ వచ్చి కూర్చోగానే పేపరు కనిపించింది. పేపరు చూస్తూ కూర్చున్నాడు. అయ్యగారు, సుచరితమ్మ ఈ చీటీ ఇవ్వమన్నారండి అన్నాడు. కాగితం తీసుకుని చదివి తెల్లబోయాడు. సుచరిత జాబ్కు రిజైన్ ఇచ్చింది. రంగయ్య, అమ్మగారింకేమన్నా చెప్పారా? అమ్మగారు ఏం చెప్పలేదు గానీ చెప్పడానికి తటపటాయించాడు రంగయ్య. అసలేం జరిగింది? నీకేం భయం లేదు చెప్పు అన్నాడు పాల్. ఎవళ్ళో గిట్టనోళ్ళు బాబు, మీ పేరు ఆ అమ్మ పేరు బొగ్గుతో అడ్డమైన కోతలు గోడ మీద రాశారండి. పిల్లలు బయటవన్నీ తుడిసేశారు. ఒక మీ గదిలో మాత్రం అమ్మగారు చూశారు. వెంటనే ఈ కాగితం మీద రాసి వెళ్ళిపోయారు అన్నాడు రంగయ్య. నా గదిలో కూడా రాశారా? క్రోధాశ్చర్యాలతో అడిగాడు. అవును బాబూ. తాళం వేసుంటుంది కదా, ఆ కాపలావాణ్ణి పిలు గర్జించాడు పాల్. రంగయ్య నిమిషాల మీద షేక్ను పిలుచుకొచ్చాడు. షేక్ వచ్చి దొంగ నమస్కారం పెట్టి నిలబడ్డాడు. షేక్, నిన్ను పనిలో నుండి తీసేస్తున్నాను. ఎందుకు సాబ్? నేనేం చేశాను? నీకు తెలియకుండా నా ఆఫీస్ గదిలో ప్రవేశించి పిచ్చి రాతలు రాసే సాహసం ఎవరికుంది? ఈసారి రాయనిచ్చావు, ఇంకోసారి ఆఫీస్ కాగితాలు తీయనిస్తావు. తక్షణం వెళ్ళు, లేకుంటే పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. షేక్ పాల్ 2 కాళ్ళు పట్టుకున్నాడు. బోరున ఏడుస్తూ, మాఫ్ చెయ్యండి సాబ్, తప్పైపోయింది అన్నాడు. ప్రార్థన గంట కావడంతో పిల్లలు గ్రౌండ్ వైపు వెళ్లారు. ఒక 11th క్లాస్ పిల్లలు మాత్రం ఉండిపోయారు. సార్, టీచర్ ఈ అవమానం భరించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అడిగాడు రమేష్. సుచరిత గారు అంత పిరికివారు కారు. రమేష్కు జవాబు చెప్పి సూటిగా వాళ్ల వంక చూస్తూ, ఒక విషయం చెప్పండి, ఈ గూడు పుఠానీలో మీ పాత్ర లేదు కదా? సార్, కొన్ని కంఠాలు బాధగా అరిచాయి. రమేష్ జవాబు చెప్పాడు. ఆమె మాకు టీచర్ ఒక్కటే కాదు, ఒక అక్కలా చూసుకున్నాము. ఆమెను ఎంత అభిమానిస్తామో ఎలా చెప్పేది సార్? ఈ స్కూల్లో సైన్స్ వస్తువులన్నీ భద్రంగా దాచిపెట్టబడి ఉండేవి. ఆమె వచ్చినాకే వాటిని తీసి ప్రయోగించే విధానం నేర్పారు అన్నాడు రమేష్. మిస్టర్ రమేష్, మొదట ఈ రోగుని తీసుకెళ్ళి ఇంకా ఈ మంత్రాంగంలో పాలు పంచుకున్న వారి పేర్లు తెలుసుకో. ఇది క్షమించరాని నేరం. రమేష్ తదితరులు షేక్ను తీసుకుని వెళ్ళిపోయారు. సాయంత్రం వరకు 4గురికి రిలీవింగ్ ఆర్డర్స్ వచ్చాయి. లలిత, దేవదానం, గోపాల్, క్రాఫ్ట్ మాస్టర్ జాఫర్, ఈ 4 మారుమూల పల్లెలకు ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. అతని ఇన్ఫ్లుయెన్స్కు ఆశ్చర్యపోయారంతా. మిగతా టీచర్లు కిక్కురు మనలేదు. జాఫర్ రాయడం తప్ప నేనేం ఎరగను అని మొత్తుకున్నా వినలేదు పాల్. దేవదానం తనను క్షమిస్తాడనుకున్నాడు. కర్తవ్య నిర్వహణలో జాతి మతం ఏవీ అడ్డు రాకూడదని ప్రత్యక్షంగా చూపాడు పాల్. స్కూలే చిన్నబోయినట్టు కనిపించింది. సాయంత్రం 2 పీరియడ్లు ముందుగా విద్యార్థులను వదిలేశాడు. రమేష్ను సుచరిత ఇంటికి పంపి స్టాఫ్ మీటింగ్ పెట్టాడు. అతని ముఖం కూడా చిన్నబోయింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా అడ్మినిస్ట్రేషన్లో ఇదొక దుర్దినం. ఒక అమాయకురాలికి జరిగిన అవమానం జన్మలో మరచిపోలేనటువంటిది. ఇలాంటి అపనిందలు వెయ్యడానికి అవకాశమే కనిపించదు. కానీ అసూయతో చేసినవని స్పష్టమవుతుంది. సుచరిత గారు కష్టపడి పని చేస్తారు. కాలక్షేపానికి క్లాసులు ఎగ్గొట్టదు. అదేవిధంగా ఇంకా కొందరున్నారు. వెంకటేశం వైపు చూశాడు. వాళ్ళందర్నీ గౌరవిస్తాను. నేనే కాదు, ప్రపంచమంతా పనిచేసే వాళ్లను మెచ్చుకుంటుంది. తాము అలా పనిచేసి చూపాలి. అంతేగాని వక్ర మార్గాలను అవలంబించకూడదు. నేను పురుషుణ్ణి, తలెత్తుకు తిరగగలుగుతున్నాను.
స్త్రీ అలా కాదు. అవమానం సహించలేక ఏ అఘాయిత్యం చేసినా ఆ పాపం మీ కుటుంబాలను బాధించదా? ఆలోచించండి. స్కూలు ఒక పవిత్రమైన దేవాలయం వంటిది. మనసు పవిత్రంగా ఉంచుకోవాలి. ఉపాధ్యాయులు సంఘానికి మూల స్తంభాలు. అట్టివారు దృఢచిత్తులు, పవిత్ర హృదయులు అయి ఉండాలి. మన దేశంలోనే ఉపాధ్యాయులంటే చులకన. కొంత మన ప్రవర్తన వల్ల కూడా అలా చూడబడుతున్నామేమో. ఇతర దేశాల్లో ఈ వృత్తి స్వీకరించే వ్యక్తి ఎన్నో విధాలుగా తగినవాడై ఉంటాడు. మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తున్నాను, ఇలాంటిది ఇక ముందు జరగకూడదు అన్నాడు. కాని ఆ కంఠంలో హెచ్చరికే వినిపించింది. అందరూ నెమ్మదిగా లేచారు. పాల్ తన రూములోకి వచ్చి రమేష్ కోసం ఎదురు చూడసాగాడు. బాధగా కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్లలో నుండి 2 కన్నీటి బిందువులు రాలి కిందికి జారాయి. మొదటి రోజు అతడు చూసిన సుచరిత గుర్తొచ్చింది. బూడిద రంగు ఫుల్వాయిల్ చీర, నలుపు లాంగ్ జాకెట్, పెద్ద రింగుముడి, చేతులకు 2 బంగారు గాజులు, మెడలో సన్నని గొలుసు. తను క్రిస్టియన్ అని పొరపడ్డాడు. కాని హిందూ వితంతు అనగానే హృదయంలో ఎవరో బాకు దిగేసినట్టు బాధపడ్డాడు. తను సుచరితపై ప్రత్యేక అభిమానం చూపించాడా? అవును, ఆమెను తన హృదయంలో నిలిచిపోయిన దేవకన్యని గ్రహించుకున్నాడు తాను. అందమైన వస్తువులను చూసి ఆనందించవలసిందనేది తన పాలసీ. సార్? రమేష్, కృష్ణ నిలబడ్డారు. కళ్ళు విప్పి చూశాడు. టీచర్ వాళ్ళింటికి తాళం ఉంది సార్. పక్క వాళ్ళని అడిగితే మధ్యాహ్నం వాళ్ళన్నగారితో ఊరికి వెళ్ళిపోయారని చెప్పారండి అన్నాడు. దేవుని దయవల్ల క్షేమంగా ఉన్నారు, అంతే చాలు అన్నాడు పాల్. థ్యాంక్యూ బాయ్స్, ఈరోజు మీ సహకారమే లేకుంటే నేనేమీ చేసేవాణ్ణి కాదు అన్నాడు పాల్. నో మెన్షన్ సార్, అది మా డ్యూటీ. మాకొక్కటే బాధగా ఉంది సార్. చిన్నప్పుడు మా అమ్మ మంచివాళ్లకు చోటుండదు అని అనేది. అవి పిచ్చి మాటలు అనుకునేవాడిని. ఇప్పుడు నిజమేననిపిస్తుంది. రమాదేవి గారు వెళ్ళిపోయారు. సుచరిత గారు రిజైన్ ఇచ్చారు. ఆ ఇద్దరూ ఈ స్కూల్లో పీరియడ్స్ మిస్ కాకుండా టీచ్ చేసేవాళ్లు సార్. ఏం చేస్తాం, అంతా దైవేచ్ఛ అన్నాడు పాల్. పాల్, రమేష్ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సంఘటనతో స్కూలు స్వరూపమే మారిపోయింది. ఏమంటే ఏమవుతుందోనని అందరూ తమ మానాన తాము పనిచేసుకుంటున్నారు. పిల్లల హృదయాల్లో సుచరిత శాశ్వతంగా నిలిచిపోయింది. హలో రఘు, ఈ మధ్య హాస్పిటల్లోనే ఉంటున్నట్టున్నావు? డాక్టర్ రావు కేక విని ఇటు తిరిగాడు రఘు. ఏంటంటున్నారు? అంత పరధ్యానం ఏంటయ్యా, ఇక్కడే కనిపిస్తున్నావు? ప్రభుత్వం రోగులకే కాని డాక్టర్లకు తిండి పెట్టడం లేదు, లేకుంటే ఇక్కడే ఉండేవాడిని అన్నాడు రఘు. భోజనానికి ఇంటికి వెడుతున్నానని చెప్పడమా? పెద్దగా నవ్వారు రావు. ఇదివరకు డ్యూటీ అయిపోతే వెతికినా కనిపించేవాడివి కాదు. ఇంటికొచ్చినా సామాన్యంగా దర్శనమయ్యేది కాదు. అలాంటి వాడివి 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటున్నావు. కారణం తెలుసుకోవచ్చా అన్నారు రావు. పెద్ద కారణమేం లేదు. విక్రమార్కుడు చేసేవాడట. 6 నెలలు రాజ్యం, 6 నెలలు దేశాటన. అలాగే అనుకోండి. 6 నెలలు ఉత్తుత్తు డ్యూటీ, 6 నెలలు నిజమైన డ్యూటీ అన్నాడు రఘు. నువ్వటయ్యా ఉత్తత్త డ్యూటీ చేసేవాడివి అన్నారు రావు. అసలు సంగతి ఏంటో చెప్పారు కారు. విశేషం లేందే మీరు నన్ను పలకరించరుగా అన్నాడు రఘు. విన్నావా ఎంత మాట అంటున్నాడో? రావుగారు, వినడానికి ఎవరూ లేరండి. ఇక్కడున్నది మనమిద్దరమే. అసలు విషయం చెప్పండి అన్నాడు రఘు నవ్వుతూ. ఏం లేదోయ్, రేపు నీ కారు కావాలి. మీది ఉందిగా? ఉంది. మా మరదలు బొంబాయి నుండి వచ్చింది. ఊరు చూడాలనుకుంటుంది. అది దాని పిల్లలు, మేము మా పిల్లలు ఒక కారులో పోగలమా అన్నాడాయన. రఘు ఏ విషయాలు మర్చిపోవాలని రాత్రింబవళ్ళు రోగుల వద్దే గడుపుతున్నాడో ఆ విషయం. ఓరుగల్లు పేరు వినగానే సుచరిత జ్ఞాపకం వచ్చింది. తను దురదృష్టవంతుడు. రాత్రి వరకు హాస్పిటల్లో ఉండిపోయాడు. తన గురించి తల్లి కూతుళ్ళు ఏమనుకున్నారో. కాంతారావుకి ఇష్టముండదు. అతనికి సుచరిత వైపు నుండి డబ్బు రావాలనే ఉందేమో. ఏంటయ్యా మహానుభావా, నిలబడే నిద్రపోతున్నావు అన్నారు రావుగారు. ఏం లేదు, అలాగే తీసుకెళ్ళండి అన్నాడు తేరుకుని. నువ్వు రాకూడదు, సరదాగా వెళ్ళొద్దాం. అలాగే వస్తాను అన్నాడు రఘు. క్షణక్షణానికి రఘులో మారే రంగులు చూసి నవ్వుకున్నాడు రావు. శిథిలావస్థలో ఆంధ్ర వైభవానికి చిహ్నమైన ఓరుగల్లు చూస్తే కళ్ళు చెమ్మగిల్లాయి. కోట దేవాలయం సందర్శించారు.
వాళ్ళు మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ నవ్వుతూ తిరుగుతున్నారు. రఘు వాళ్లలో ఒకడిగా తిరుగుతున్నాడే కాని మనసు మాత్రం సుచరిత చుట్టే పరిభ్రమిస్తోంది. అందరూ 1000 స్తంభాల మండపం దగ్గర విశ్రమించారు. ఏం రఘు, ముభావంగా ఉన్నావు? రుద్రమ్మ జ్ఞాపకం వచ్చిందేంటి? రావు హాస్యం చేశాడు. ఏం లేదు, నేనలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను అంటూ కారులో కూర్చున్నాడు రఘు. మరుక్షణమే దుమ్ము లేపుకుంటూ కారు వెళ్ళిపోయింది. కాంతారావు ఇంటి అడ్రస్సు ఆఫీస్ తేలిగ్గానే కనుక్కున్నాడు. ఆఫీస్కెళితే పనిమీద బెజవాడ వెళ్లాడని చెప్పారు. నెమ్మదిగా ఇంటివైపు పోనిచ్చాడు. తను వెళితే వాళ్ళేమనుకుంటారు? సుచరితను మొదట నిలదీస్తారు. సుచరితకు ధైర్యం ఉంటే ఎవర్నీ లెక్క చేసేవాడే కాదు తాను. సంప్రదాయాలనే సంకెళ్లను వదులుకుని తనను చేపడుతుందా సుచరిత? ఒట్టిది. అంత మాత్రానికి వెళ్ళి అశాంతి రేపడం దేనికి? రకరకాలుగా ఆలోచించి తను వెళ్లడం సమంజసం కాదనే నిర్ణయించుకున్నాడు. కారుని వెనక్కు తిప్పాడు. ఇంటికొచ్చేసరికి తల్లి వదిన ఉన్నారు. పిల్లలతో సందడిగా ఉంది ఇల్లు. వెళ్ళి తల్లి పాదాలకు నమస్కరించాడు. ఏంటమ్మా ఇలా వచ్చారు? బావున్నారా వదినా అని పలకరించాడు. బావున్నాం మరిదిగారు, మీ బాగోగులు చూద్దామని ఇలా వచ్చాము అంది నవ్వుతూ సీత. వాడికి మఠం నిద్ర సత్రం కూడు బావున్నాయే అన్నారు లక్ష్మమ్మ. తడబడుతున్నారమ్మా అంటూ నవ్వాడు రఘు. విశ్రాంతి తీసుకుని భోజనాలు కానిచ్చి అందరూ మాటల్లో పడ్డారు. బంధువుల విషయాలు, ఊరి విషయాలు మాట్లాడుకున్నారు. అత్తయ్య, అన్ని విషయాలు తర్వాత, ముందు మా మరిదిగారు పెళ్లి విషయం ఏమంటారో కనుక్కోండి అంది సీత. వదినా, చదువుకున్న మీరు అలాగే మాట్లాడతారా? నేనేం చిన్నపిల్లాడినా? నాకు అవసరం అనిపించినప్పుడు నేనే చేసుకుంటానుగా పెళ్ళి అన్నాడు రఘు. 60 నిండాక, తల పండాక, పళ్ళూడాక వణుకుతూ పిల్లను చూడ్డానికి బయలుదేరదుగాన్లే అంది సీత. చూశావా అమ్మా వదినా? అదన్నది నిజమేరా. 30 దాటాయి. ఏం అడ్డంకులు చెప్పు? చదువయింది, ఉద్యోగం అయింది. ఆ పెళ్లి కాస్త అయిందనిపించు, నేను నిశ్చింతగా ఉంటాను. ఏ యాత్రలకో వెళతాను అన్నది. అయితే నేను పెళ్లి చేసుకోను, నువ్వింటి దగ్గరే ఉండాలి అన్నాడు నవ్వుతూ రఘు. నువ్వు నవ్వుతూ తప్పించేయకు. రేపు అన్నయ్య వస్తున్నాడు. బేగంపేటలో ఒక పిల్ల ఉందట, వెళ్ళి చూద్దాం అందావిడ. రేపు నాకు అర్జెంటు కేసులున్నాయమ్మా. అదేం కుదరదు ఖచ్చితంగా చెప్పింది లక్ష్మమ్మ. వెళ్ళి పడుకున్నాడు రఘు. నిద్రలో సుచరిత గుర్తొచ్చింది. ఈ సమయంలో సుచరిత తనను తలుస్తుందా? ఏం చేస్తుందో? తలవక ఎలా ఉంటుంది? సుచి, ఏం చేస్తున్నావు అనుకుంటూనే నిద్రపోయాడతను. సుచరిత, చిట్టి గోల చేస్తుంది, జడ వేయరాదు? వస్తున్నా వదినా, 2 చపాతీలు. సుచరిత జవాబు పూర్తి కాకమునిపే విసుక్కుంది సావిత్రి. గంట నుండి చేస్తున్నావు, త్వరగా చెయ్యాలమ్మా. అయినా మీ అమ్మ ఉద్యోగం చేసే కూతురువని గారాబంగా మొగరాయుడల్లే పెంచిందాయే. ఈ లోపల సుచరిత చేతులు కడుక్కుని రానే వచ్చింది. ఆడపిల్లలకు జడవేసి, మగపిల్లలకు తలలు దివ్వి, అందరికీ దుస్తులేసి భోజనం పెట్టి బడికి పంపించి, దూరం వెళ్లేవాళ్లకు చపాతీలు డబ్బాల్లో వేసి ఇచ్చింది. సుచరిత, వడ్డిస్తున్నావా అంటూ కాంతార వచ్చాడు. అలాగే, నేను కూడా భోజనానికి కూర్చుంటాను. 10 దాటితే సహించదు, తిన్నా అరగదు అంటూ సావిత్రి వచ్చి కూర్చుంటుంది. వాళ్ల భోజనాలై ఇల్లు సర్దేసరికి 11. గోపమ్మ నెమ్మదిగా పొద్దుటే లేచి కూతురికి సహాయం చేస్తుంది. ముదిమి కన్నా అవమానం, అసహాయం ఆమెను ఎక్కువగా కృంగతీశాయి. ఆమె మంచం పట్టింది. కూతురు చాకిరి చూస్తూ ఇంకా కృంగిపోయింది. సహాయం చెయ్యబోతే సుచరిత రెస్ట్ తీసుకోమని కసురుకునేది. తల్లి కూతుళ్ల భోజనాలయ్యేసరికి పిల్లలు మధ్యాహ్నం బడి నుండొచ్చేవారు. పిల్లలకు భోజనాలు పెట్టి పంపించేసి ఏదైనా పుస్తకం చదువుదామని తీయగానే సావిత్రి పిలిచేది. ఆవులిస్తూ, కాస్త కాఫీ నీళ్ళందిస్తావు? కాఫీ పెట్టి ఆవిడకివ్వగానే ఇంకో పని పురమాయించేది. మీ అన్నయ్య వస్తారేమో, ఏం పలహారం చేస్తావు? వడ ఇష్టం వారికి, నేను చేస్తే మెచ్చరు అంటుంది. సుచరిత లేచి ఆ పనిలో లీనమవుతుంది. పెసరట్టు, బజ్జీ ఏదో ఒకటి రోజూ ఉండాలి. అక్కడి నుండి రాత్రి 10:30 వరకు చేతి నిండా పని, వంట, వడ్డన. ఆ తర్వాత ఇల్లు కడిగి పాలు కాచేసరికి 10:30. అప్పుడు వచ్చి పడుకుంటుంది. అప్పటికే గోపమ్మ నిద్రపోతుంది. నీరసంగా ఉండి మడి ఆచారం అన్నీ వదులుకుంది. స్నానం చేసి భోంచేస్తుంది. సాయంత్రం ఏ పలహారమో చేసి పడుకుంటుంది. అలసిపోయిన సుచరిత అన్నీ మరచి నిద్రపోతుంది. రఘు జ్ఞాపకాలు మాత్రం మధుర స్వప్నంగా మిగిలిపోయాయి.
తీరిక చిక్కితే రఘు ఆ తర్వాత రమాదేవి గుర్తొచ్చి ఆమె మనసును కలచివేస్తారు. రఘు ఆరాధన సామాన్యంగా మరుపుకొచ్చేదా? తను చెప్పి రాలేదు. బాగా కోపం వచ్చి ఉంటుంది. వస్తేనే మంచిదిలే. అతని జీవితమన్నా ఓ గాడిన పడుతుంది. సుచరితకు కళ్లలో నీళ్లు తిరిగాయి. సుచరిత, వీలు చూసుకుని పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండమ్మా, బొత్తిగా చదవరు అన్నగారి ఆజ్ఞ. అలాగే అన్నయ్యా అన్నదిగాని సమయమేది? ఆ రోజు అంట్లు తొలుస్తూ కప్పు కింద పడేసింది పనిమనిషి. సావిత్రి దాన్ని నానా మాటలు అన్నది. అది ఊరుకుంటుందా? అమ్మా, అన్ని మాటలెందుకు? జీతంలో దాని ఖరీదు పుచ్చుకో అంది బింకంగా. నీకెంత పొగరే? కప్పు పోతే జాగ్రత్తగా ఉండమంటే మాటలంటావా? మీరే ఎన్నో మాటలన్నారు. అంటాను. ఇష్టమైతే ఉండు, కష్టమైతే మాను. అలాగే మానేస్తాన్లే అని విసురుగా వెళ్ళిపోయింది పనమ్మాయి. పోతే పోవే, నాకేం దొరకరా అంది ధీమాగా వదినగారు. కాని వారమైన పని మనిషి జాడలేదు. ఆ పనులు సుచరిత నెత్తినే పడ్డాయి. కూతురి చేత ఏనాడూ పాచిపని చేయించని గోపమ్మ తల్లడిల్లిపోయింది. నెమ్మదిగా అంట్లు తొలిచి కూరలు తరిగి రొట్టెలకు పిండి కలిపి పెట్టేది కూతురుకు. దగ్గు ఆయాసంతో గోపమ్మ ఒక్కొక్క రోజు లేచేదే కాదు. చేసేవారుంటే రోగాలు చుట్టం చూపుగా కాక కోడళ్లుగా వస్తున్నాయి. పొద్దున్న లేస్తే తల తిరుగుతుంది, అదేం పాపమో, కాళ్ళు చేతులు పీక్కుపోతున్నాయి అంటూ వాపోతుంది సావిత్రి. ఇంకా పని మనిషి కుదరలేదా సావిత్రమ్మ? ఉండబట్టలేక అడిగింది గోపమ్మ. కుదిరితే పెట్టనా? ఈ రోజుల్లో పని మనుషులు ఎక్కడ దొరుకుతారు? దీర్ఘం తీసింది సావిత్రి. ఆ సంగతి తెలుసుండి కూడా దాన్నెందుకు మానిపించావమ్మాయే? వచ్చే కోపాన్ని అణుచుకుంటూ అడిగింది గోపమ్మ. అది పొగరమొత్తుగా మాట్లాడితే కాళ్ళు పట్టుకోవాలా? కాళ్ళు పట్టుకోమన్నానా అంది గోపమ్మ చిన్నబుచ్చుకుంటూ. మరి అయినా దాని మనసులో మంది ఎక్కువయ్యారని ఉంది. నేనన్నమాట వంక పెట్టుకుని పోయింది గాని. సావిత్రమ్మ కొరకొరా చూసింది. ఎవరు కూర్చుని తింటున్నారని? అమ్మా, నువ్వూరుకో. ఇప్పుడు పని మనిషి ఎందుకు లేవదినా? అయినా మనమంతా ఏం చేస్తామని? సుచరిత కలగ చేసుకుంది. సావిత్రమ్మ అత్తగారి వైపు అదో రకంగా చూసింది. మీ అమ్మ చూడు ఎలా మాట్లాడుతుందో, నువ్వేమో అరిగిపోయినట్టు అంటూ వెళ్ళిపోయింది బయట గదిలోకి. ఎందుకమ్మా అలా అడిగావు? ఇద్దరం తినేవాళ్లం పెరిగామా? అది కాక ఇలా పని చేస్తుంటే అన్నీ మర్చిపోగలుగుతున్నానమ్మా అంది సుచరిత. అంతా నా కర్మ. నుదురు కొట్టుకుంటూ కూలబడింది గోపమ్మ. సుచరిత 4 గంటలకు బయట వరండాలో నిలబడింది. స్కూలు పిల్లలు ఇళ్లకు వెళుతున్నారు. తన స్కూలు పిల్లలు గుర్తొచ్చారు. గతమంతా కళ్ల ముందు తిరిగింది. రఘు గుర్తొచ్చాడు. మనసంతా అదోలా అయింది. తనో దురదృష్టవంతురాలు. అమృతఫలం అంజలిలో పడితే అందుకోలేక చేతులు మూసుకుంది. ఏంటో ఈ అనుబంధాలు. ఉమా సుమా ఎలా ఉన్నారో? రమాదేవికి నయమైందో లేదో? పొయ్యి మీద నీళ్లు పడేశావేమో, అన్నీ పొంగిపోయాయి. నీళ్లు వెళుతున్నానొదినా. సుచరిత లోపలికెళ్ళింది గబగబా. అత్తమీద చేతులు అంగట్లో కళ్ళుంటే ఎలా? చేతకాకపోతే, చేయడానికి ఇష్టం లేకపోతే చెప్పరాదు అంది సావిత్రి. అదేం లేదొదినా, పొరపాటు జరిగిపోయింది అంది సుచరిత. అయినా సావిత్రమ్మ సాయంత్రం వరకు గొణుగుతూనే ఉంది. పనంతా పూర్తి చేసి కలతబారిన మనసుతో తులసికోట దగ్గర కూర్చుంది సుచరిత. రాత్రి చీకటిలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి. అలికిడి విని లేవబోయింది. అన్నా వదిన వచ్చి వరండా మెట్ల మీద కూర్చున్నారు. మధ్యాహ్నం అలా చేసిందా? ఇప్పుడు మనం రాకుంటే ఈ తలుపులు ఇలా తీసి ఉండేవేగా. ఇంత బాధ్యత లేని పనులేంటి? ఏమనడానికి వీల్లేదు. కూతుర్ని రాచి రంపాన పెట్టినట్టు బాధపడుతుంది. అబ్బా పోనిద్దు, ఏదో ముఖ్య విషయం చెప్తానని పిలిచి ఇదేంటి? అవునులేండి, నాదంతా సోది. ఇంకో 2 మేపండి. నేను నా పిల్లలు నోట్లో దుమ్ము కొట్టుకుంటాం. ఇంత ఇంగితం లేకుండా ఎలా? ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించి తీసుకురమ్మన్నానా? ట్రాన్స్ఫర్ చేయిస్తే ఆసరాగా ఉండేది. ఎన్నిసార్లు చెప్పినా నీ పాట నీదేనా? నేను చెప్పనేలేదు. ఏదో మాట వరుసకి మందలించాను. అదే రిజైన్ చేసింది. అయినా అంత చదివింది, అమాయకురాలు. దానిచేత అంట్లు తోమించడం భావ్యంగా లేదు సావిత్రి. ఆ మాట అంటారని తెలుసులేండి, నేనే తోముతాను. అయినా నా పిచ్చిగాని, మీ చెల్లెలు మీకు అపురూపం కదూ. అవును, అందర్నీ పడుకోమని నేను చాకరీ చేస్తే అందరికీ మీకు సమంజసంగా కనిపిస్తుంది. నా ఆరోగ్యం దిగజారిపోతుంటే ఎవ్వరికీ పట్టదు. ఉద్యోగం లేదు, ఇంట్లో పనిచేయక ఏం చేస్తుంది? నీకెప్పుడూ ఆత్రమే. ఏదో స్కూల్లో ఖాళీగా ఉందట. డిఈఓ గారిని కలుసుకుంటాను.
ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు. తలుపులు వేసుకున్నారు. అప్పుడు గాని తలుపులెయ్యొద్దంటే ఎంత జరగాలో అంతా జరిగేది. అందుకే అలాగే కూర్చుంది. గోపమ్మ బాత్రూంకెళ్లాలని బయటకొచ్చింది. అప్పుడు సుచరిత లేచింది. ఎవరు? నేనేనమ్మా. సుచరిత కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. నువ్వు వరండాలో పిల్లలకు చదువు చెప్తున్నావనుకున్నాను. మరి తలుపెవరేశారు? నేనిక్కడే కూర్చున్నాను. నేను నీ గదిలో ఉన్నాననుకున్నారేమో. వదిన తలుపేసింది. పద. తలుపులేసి ఇద్దరూ గదిలోకొచ్చారు. ఎంత పనిచేసినా తృప్తి లేదు సావిత్రికి. సుచరిత వచ్చిన నాటి నుండి అదనంగా అయిన ఖర్చు చూసుకుని బాధపడుతోంది. అది విని గోపమ్మ బాధపడుతోంది. సంక్రాంతి వచ్చింది. సుచరిత గతాన్ని ఒక స్వప్నంగా తలుచుకుంది. సావిత్రి 2 రోజులు కొట్లన్నీ తిరిగి చీరలు తెచ్చుకుంది. పిల్లలకు తెచ్చింది. కానీ సుచరితకేం కొనలేదు. బట్టలు చూసుకుని అందరూ మురిసిపోతున్నారు. గోపమ్మ కూడా ఆ సంబరంలో పాలు పంచుకుంది. ఆ తెల్లచీర సుచమ్మకా సావిత్రి? గోపమ్మ అడిగింది. సావిత్రి ముఖం చిట్లించింది. లేదు, నాకే అంది ముక్తసరిగా. గోపమ్మ లేచిపోయింది. ఎంతవారికంత! ఈవిడి బుద్ధులు ఇలా ఉన్నాయి కాబట్టే కూతురికి ఆ రాత రాశాడు దేవుడు. ఆ కూతురే నలుగురిలా సుమంగళైతే కొంపదోచిపెట్టేది. ముసలివాళ్లైనా ఇంగితం ఉండదు. సావిత్రి సాధింపు సాగుతూనే ఉంది. పండగ రోజంతా వంట వడ్డనతోనే గడిపింది సుచరిత. సాయంత్రం సావిత్రి పిల్లలతో కలిసి పేరంటానికెళ్ళింది. చేతులు కడుక్కుని వచ్చి పెట్టి తీసింది సుచరిత. రఘు తెచ్చిన నీలం వెంకటగిరి చీర. ఒక్కసారి దాన్ని హృదయానికి హత్తుకొని శాంతి పొందింది. రఘు, ఈ అభాగ్యురాల్ని మరచిపో అనుకుంది. ఏమయ్యా మరిదిగారు, చీరెక్కడిది? చాలా బావుంది అంది రఘు వదిన. వదిన వచ్చి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. రఘు అయోమయంగా చూశాడు. నాకు తెలుసులే, పండుగకు నాకివ్వాలని కొన్నావు. మొహమాటం కొద్దీ దాచావు, అంతేనా? అత్తయ్య, మీ పరధ్యానపు డాక్టర్ గారు పండగ నాడు చీర కొని ఈరోజు ముందేసు కూర్చున్నారు. సంబరంగా అత్తగారికి చూపించింది సీత. లక్ష్మమ్మ కుమారుని ఎన్నికకు మురిసిపోయింది. ఏంరా, పాపం నిన్న ఇస్తే వదిన కట్టుకునేదిగా అంది. రఘు మాట్లాడలేదు. నీరసంగా నవ్వాడు. నీ నవ్వులతో నన్ను తృప్తిపరచలేవురా. ఆ పిల్లకేం వంకుంది? కాస్త చదువు తక్కువ. ఏ ఉద్యోగం చెయ్యాలా? లేదమ్మా, వాళ్ల సంప్రదాయాలు నాకు నచ్చలేదు. వదినకు నచ్చాయేమో అడుగు. హలో డాక్టర్ అంటూ ఆ అమ్మాయి కరచాలనం చేస్తే నేను తెల్లబోయాను. తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. అంతా నీ ఊహ. కాదత్తయ్యా, రఘు చెప్పింది నిజం. ఆ అమ్మాయిలో సంసారం చేసే గుణం మాత్రం కనిపించలేదు అంది సీత. వీడికి వివాహం చేసుకునే యోగ్యతుందో లేదో. పోనిరా, నీ ఇష్టమొచ్చిన అమ్మాయిని, కులం గోత్రం అక్కర్లేదు, నచ్చిన దాన్ని చేసుకో అంది లక్ష్మమ్మ. చూద్దాంలే. అతడు లేచి స్నేహితుల్ని చూడాలని బయటకు వెళ్ళాడు. లక్ష్మమ్మ విసుక్కుంది. వీడు భలే నటన నేర్చాడు. ముహూర్త బలముంటుందేమోనే. సంక్రాంతి నెలలో పెళ్లి చూపులేంటి? మీరంతా నన్ను చాదస్తురాలంటారు. అది కాదత్తయ్యా, మనూర్లో ఎంతమంది చేయడం లేదు? నమ్మకంలో ఉంది, మనసులో ఏదో ఉంది, చెప్పడు. ఇక మనమెందుకు, వెళ్దామా ఊరికి అంది నిరాశగా లక్ష్మమ్మ. వంటింట్లో మాటల సందర్భంలో నాయర్ సుచరిత విషయం ఎత్తాడు. పేరు మాత్రం అంతగా జ్ఞాపకం లేదు అన్నాడు. మనింటికొచ్చిందా? అయ్యగారికి కాలు నొప్పయి నేను అన్నం వండితే వద్దు పొమ్మని ఆ యమ్మ వచ్చి కాలు రాసి కాపు వేసి తనే అన్నం వండి పెట్టారు. కిక్కురు మనకుండా తిన్నారు అన్నాడు నాయర్. మేం వచ్చిన దగ్గర నుండి రావడం లేదేమి? ఆ యమ్మ ఊళ్ళో లేనట్టుంది. అందుకే అయ్యగారు ఏదో పోగొట్టుకున్నట్టు తిరుగుతుండారు అన్నాడు నాయర్. విన్నారా అత్తయ్యా అంది కోడలు. వింటున్నాను తల్లి. నేను ఏ జాతి పిల్లైనా సరే అన్నానుగా, దాపరికం దేనికో అంది లక్ష్మమ్మ. వాళ్ళు అంగీకరించారో లేదో. అత్తాకోడళ్ళు ఆ అమ్మాయి గురించే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రఘుని అడగాలని రాత్రి 10 గంటల దాకా ఎదురు చూశారు. రాత్రికి సీరియస్ కేసు అటెండ్ చెయ్యాలని రాలేనని ఫోన్ చేశాడు రఘు. లక్ష్మమ్మ 2వ రోజే ఊరికి ప్రయాణం పెట్టుకుంది. కుమారుని చేష్టలకు కోపం ముంచుకొచ్చింది. వాడి కర్మ అని సరిపెట్టుకుంది. ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడు మాత్రం వదిన అడిగింది. చెప్పాలని కాదు, మాటల సందర్భంలో నాయర్ చెప్పాడు. నీ దగ్గరకెవరో అమ్మాయి వచ్చేదట, చనువుగా తిరిగేవారట. మీ అమ్మకు ఎవరైనా అభ్యంతరం లేదు, మరీ ఆలస్యం చెయ్యకు అంది సీత. నేను కన్నుమూసాకు చేసుకుంటాడే వాడు
అంది లక్ష్మమ్మ. అమ్మా, కాదత్తయ్యా, ఈసారి వివాహం చేసుకుని కోడల్నే ఏకంగా నీకు తెచ్చి చూపిస్తాడు కదూ రఘు? శుభం అన్నట్టు చూసిందావిడ. ట్రైన్ ప్లాట్ఫామ్ దాటగానే బయటకొచ్చాడు రఘు. కాంతారావు భోజనానికి కూర్చున్నాడు. సుచరిత వడ్డిస్తోంది. ఆలస్యమైందని ఆ రోజు సావిత్రి మొదలే భోజనం చేసి కూర్చుంది. ఏవండి, 20వ తారీఖునే డబ్బు నిండుకుంటే 10 రోజులు ఎట్లా గడుస్తాయి? సావిత్రి బాధపడుతూ చెప్పింది. ఈ నెలలో పండగొచ్చిందిగా, ఎవరి దగ్గరైనా తీసుకుని వచ్చే నెల నుండి సుచరిత ఉద్యోగంలో చేరుతుంది. అంతగా ఇబ్బంది ఉండదు అన్నాడు కాంతారావు. ఉద్యోగమా? ఎక్కడండి? గవర్నమెంట్ స్కూల్లో. సుచరిత ఫస్టుకు వెళ్ళి జాయిన్ అవ్వాలమ్మా. నాకిష్టం లేదన్నయ్యా, ఇలాగే గడిచిపోనియ్యి. ఎలా గడుస్తుంది? నేను పిల్లలు గలవాణ్ణే. ఎల్లకాలం మిమ్మల్ని పోషిస్తూ కూర్చుంటానా? అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. పిల్లలు అంత తెలివైన వారుండరు. పని పూర్తి చేసుకుని వచ్చేయి అన్నాడు కాంతారావు. మీ ఇష్టం అని లోపలికి వెళ్ళింది సుచరిత. అన్నా వదిన ఏ పని చేసినా ప్లాన్ ప్రకారమే చేస్తారు. ఘటికులు అనుకుందామే. స్కూల్ ఆవరణలో అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది సుచరిత. 12 గంటలకే పిల్లలు ఇళ్లకు వెళుతున్నారు. ఉపాధ్యాయులంతా వరండాలో బెంచీలు ఒకచోట చేర్చి అక్కడ కూర్చుని పేకాడుతున్నారు. సుచరిత వాళ్ల దగ్గరకు వెళ్ళింది. కాసేపు పారాయణం ఆపి విచిత్రంగా చూశారు. దూరంగా లేసులల్లుకుంటున్న లేడీ టీచర్స్ కళ్ళింత చేసి చూశారు. సుచరితే మాట్లాడింది. నేను కొత్తగా అపాయింట్ అయి వచ్చాను. పేరు సుచరిత. హెడ్ మాస్టర్ లేరా? అంది. ఉన్నాడు, ఇప్పుడే టీ తాగడానికి హోటల్కెళ్ళాడు అన్నాడు ఒకతను తేరుకొని. ఇప్పుడొస్తారా? రావచ్చు, లేదా బట్టల కొట్లో ఎవరూ లేకుంటే 1 గంట కూర్చుని వస్తాడు. విచిత్రంగా చూసింది సుచరిత. కొత్తవారి దగ్గర అలా కట్టే కొట్టే తెచ్చే అని మాట్లాడితే ఎలారా? ఆయనకు బట్టల కొట్టుంది, కలప వ్యాపారం చేస్తాడు. ఏదో ఇన్ని వ్యాపారాలు కదా, ఎప్పుడన్నా దివాళా తీస్తే ఇంత అన్నం తినడానికి ఆసరాగా ఉంటుందని ఈ ఉద్యోగాన్ని పట్టుకు పాకులాడుతున్నాడు. ఆ మాటలకు అంతా నవ్వారు. లేడీస్ దగ్గర ఓ చిన్న కుర్చీ వేస్తే వెళ్ళి కూర్చుంది సుచరిత. 3 గంటలకు వచ్చాడు హెడ్ మాస్టర్. సుచరిత వెళ్ళి పరిచయం చేసుకుంది. అతను సుచరితను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందాల బొమ్మ టీచరా అనుకున్నాడు. ఇంత చండాలపు మనిషి హెడ్ మాస్టరా అనుకుంది సుచరిత. తాంబూలంతో గారపట్టిన పళ్ళు, చవక రకం టెర్లిన్ గుడ్డతో ఇంకో 2 సులువుగా దూరగలిగేంత షర్టు, మాంధాతల కాలం నాటి ఉలెన్ ప్యాంటు, నూనె ఓడుతున్న ముఖం. మాట్లాడుతుంటే లాలాజలం ఫౌంటైన్లా విరజిమ్ముతోంది. చేతిలో చెత్తబుట్ట పరిమాణంలో ఉండే బ్యాగు. ఓహో, మీరేనా సుచరితంటే? కాంతారావు గారి చెల్లెలు కదూ? చాలా సంతోషం. నువ్వు సైన్స్ చెప్తావా? అవునండి అంది. అతని ఏకవచన సంబోధనకు అసహ్యమేసింది. రేపు టైం టేబుల్ ఇస్తాను అన్నాడు కచ్చా పిచ్చా పాన్ నములుతూ. మంచిదండి నమస్కరించి వచ్చేసింది. మన స్కూల్కి కళొచ్చింది రోయ్. ఎవరిదో కంఠం. వెనకనే 2-3 గొంతులు కలిసి గొల్లున నవ్వాయి. రెండో రోజు స్కూల్కి వెళ్ళింది 10 గంటలకు. ఓ 10 మంది టీచర్లున్నారు. పిల్లలు కూడా కొందరు ఓ దిబ్బ దగ్గర కూర్చున్నారు. దిబ్బ మీద నిలబడి ఏవో 2 మాటలు చెప్పి దిగాడు హెడ్ మాస్టర్. అని హుంకరించడం తప్పితే ఏమన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. పిల్లలు గోలగా అరుస్తూనే ఉన్నారు. రెండో వైపు నుండి ప్రార్థన ప్రారంభమైంది. మామూలుగా అయితే వందే మాతరం పాట వింటుంటే తల వంచబుద్దేస్తుంది. కానీ అక్కడ ఆ పాట వింటుంటే చెవులు మూసుకోబుద్దేసింది. ఉచ్చారణ దోషాలు కొల్లలు. బొమదల శోభిని, సుఖాసిని, ఇంకా ఇలాంటి స్కూళ్ళున్నాయన్నమాట. పిల్లలు టీచర్లను తాకుతూనే అల్లరిగా ఈలలు వేస్తూ క్లాసులకు పరిగెత్తారు. నిట్టూర్చి సుచరిత హెడ్ మాస్టర్ బల్ల దగ్గరకు వెళ్ళింది. ఆయన ప్యూన్ని కేకేశాడు. ఒరేయ్ రాములు, పోయి ఓ కారాకిళ్ళి పట్టుకురా, జర్దా వేయమనరా. నీకు టైం టేబుల్ ఇవ్వాలి కదూ, 11 నుండి 5 వరకు సైన్స్ పీరియడ్లన్నీ నువ్వే తీసుకో, వెళ్ళు. ఎన్నో పీరియడ్లో సైన్స్ ఉందో నాకెలా తెలుస్తుంది అంది సుచరిత. అబ్బా, అది కూడా చెప్పాలా? పిల్లల్ని అడుగు. హతోస్మి అనుకుంది సుచరిత. పోనీ క్లాస్ వైజ్ టైం టేబుల్ ఇవ్వండి, నేను కాపీ చేసుకుంటాను అంది చివరకు. అది ఎక్కడో పడిందమ్మా, వెళ్ళు, పిల్లల్ని అడుగు. పీరియడ్లు పిల్లల్ని అడుక్కుంది. రెండో పీరియడ్లో 10వ తరగతి ఉంది. అక్కడకు వెళ్ళింది. విద్యార్థులు ఇష్టారాజ్యంగా కూర్చున్నారు. టీచర్లు క్లాస్కొస్తే విష్ చేయాలన్న జ్ఞానం కూడా లేదు వారికి.
ఏ హెడ్ మాస్టరో పరిచయం చేస్తే తప్పితే వాళ్లకు మాత్రం ఏం తెలుసు తను టీచర్నని? తనను తాను పరిచయం చేసుకున్నాక వాళ్ళు సర్దుకొని కూర్చున్నారు. మీరింతమందేనా ఈ క్లాసులో? అడిగింది. లేదు, 36 టీచర్ అన్నాడో కుర్రవాడు లేచి. ఈరోజు అందరూ రాలేదా? వచ్చారండి. గ్రౌండ్లో కొందరు, బయట కొందరు ఆడుకుంటున్నారు. పిలవనా? అదేంటి, క్లాసుంటే ఆటలకెలా వెళ్లారు? అలాగే వెళ్తారండి, రోజూ అలవాటేనండి అన్నారు పిల్లలు. ఇక లాభం లేదని వెనక జరిగిన పాఠం తెలుసుకుని అందులో కొన్ని ప్రశ్నలు వేసింది సుచరిత. ఒక్కరూ సరైన జవాబు చెప్పలేదు. 2 నెలలు కూడా లేవు పరీక్షలు అంది సుచరిత. పిల్లలు మౌనంగా ఉన్నారు. మాట్లాడరే, ఇదొక్కటేనా? అన్ని సబ్జెక్టులు ఇంతేనా? అన్నీ ఇంతేనండి ఒక అబ్బాయి జవాబిచ్చాడు. మిగతా వారు నవ్వారు. చదవాలని లేందే బడికిందుకొస్తారు అంది. మళ్ళీ మౌనం. ఇట్లా ఉంటే ఎలా పాస్ అవుతారు? మీకు పాస్ అవ్వాలని లేదా? చదివి పాస్ అయిన వాడెవడండి? అంటే ప్రతి స్కూల్లో టీచర్లే జవాబులు రాసి ఇస్తారట కదండి. ఎవరయ్యా చెప్పింది? అందరూ అట్లానే చెబుతారండి. ప్రశ్నలు చేతికందగానే రాయి కట్టి బయటకు వేస్తారట. అక్కడ కొందరుండి ప్రాబ్లం సాల్వ్ చేస్తారట. మళ్ళీ పేపర్లు ఉండలా చుట్టి బయట నుండి క్లాస్ రూముల్లోకి విసురుతారట. అన్నీ అంతేనట. సుచరిత విచిత్రంగా చూసింది. మరి వాచర్లు ఊరుకుంటారా? ఊరుకోకపోతే బుర్ర రామకీర్తన పాడుతుంది. సుచరిత మాటలుడిగి చూస్తూ కూర్చుంది. ప్రతి క్లాసు అంతే. 10 మంది పిల్లలు క్లాసులో ఉన్నారు. మిగతా వాళ్ళు బయట గ్రౌండ్లో ఉంటారు. హెడ్ మాస్టర్ 11:30కే పని మీద వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు వాళ్ళిష్టం వచ్చినట్టు తిరుగుతారు. సైన్స్ క్లాసులో నిలబడి నీటి ఒత్తిడి గురించి చెప్తోంది. తెల్లని దుస్తులు ధరించి టక్ చేసిన షర్టు, చక్కగా దువ్విన తల ఓ యువకుడొచ్చాడు. సుచరిత లేచి నమస్కరించింది. నువ్వేనా కొత్తగా వచ్చిన సైన్స్ టీచర్? అవును. మీరే సబ్జెక్ట్స్ చెప్తారు? ఆ, ఏమన్నారు? మీరేం చెప్తారు? లెక్కలా? నేను 9th క్లాస్ మానిటర్నండి. గర్వంగా కాలర్ సరిచేసుకున్నాడు. గుడ్లు తేలేసింది సుచరిత. అవతల కొంచెం పనుంది. రేపటి నుండి నీ క్లాస్కు తప్పక అటెండ్ అవుతాను అన్నాడా పిల్లాడు. ఉద్ధరిస్తావులే అనుకుంది సుచరిత. ఇంటికి బయలుదేరింది. లేడీస్ దూరంగా ఉండిపోయారు. ఒక్కతే బయలుదేరింది. అబ్బా, టీచర్ ఇంత అందంగా ఉందనుకుంటే క్లాసుకు వచ్చేవాడినేరా. వెనుతిరిగి చూసింది సుచరిత. 9th మానిటర్ తదితరులున్నారు. అచ్చం సినిమా తార సురేఖలా లేదు? చ, ఏడిసినట్టే ఉంది నీ పోలిక. సురేఖ బొండాం. ఇంకేం వినాల్సి వస్తుందోనని త్వరగా వచ్చేసింది సుచరిత. సుందర్, రమేష్, కృష్ణ మదిలో మెదిలారు. వాళ్లకు వీళ్లకు పోలిక. పరిమళ ప్రసూనాలు వాళ్ళు, గడ్డిపూలు వీళ్ళు. ఇంటికొచ్చేసరికి కాంతారావు ఇంట్లోనే ఉన్నాడు. కాఫీ టిఫిన్ల పని నెత్తిన పడినందుకు సావిత్రమ్మ చిరచిరలాడుతోంది. సుచరిత కాళ్ళు కడుక్కుని కాంతారావు గదిలోకి వెళ్ళింది. అన్నయ్య. ఏంటి సుచరిత అన్నాడు రాసుకునే కాగితాలు పక్కన పెట్టి. నేను ఆ స్కూల్లో పని చెయ్యలేనన్నయ్యా. ఎందుకని? ఎంతో కష్టపడితే దొరికిందా ఉద్యోగం. అక్కడి వాతావరణం తలుచుకుంటే భయం వేస్తుందన్నయ్యా. నన్ను బలవంత పెట్టకు. మరి నా పరిస్థితి కూడా ఆలోచించు అన్నాడు కాంతారావు. కాదనలేనన్నయ్యా, కానీ ఆడపిల్లల స్కూల్లో చూడన్నయ్యా. అలాగే, మనం అనుకోగానే దొరకొద్దా? ప్రయత్నిస్తాంలే. ఇంటి పనులన్నీ చేసేసరికి నిద్ర ముంచుకొచ్చింది. పొద్దున్నే లేచి పని చేసుకుని తయారైంది. ఎంతైనా అంత పని చెయ్యలేదుగా. కొంత పని మిగిలిపోయింది. సావిత్రి ముఖం అదోలా పెట్టుకుంది. తను మాత్రం ఏం చేయగలదు? వెళ్ళిపోయింది. స్కూల్లో అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయింది. పిల్లలు గోలగా అరుస్తున్నారు. సుచరిత వెళ్ళి కూర్చుంది. ఒక టీచర్ కొత్త బట్టలేసుకుని వచ్చాడు. అందరూ అతనికి అభినందనలు తెలిపారు. అతడు టీ పార్టీ ఇచ్చాడు. ఆ రోజు అతని పుట్టినరోజట. పిల్లలు మర్యాదగా మాట్లాడలేకపోయినా లాంఛనాలు తెలుసు. అందరూ కలిసి ఒక వెండి గ్లాస్ తెచ్చి బహూకరించారు. ఒక ముసలి టీచర్ లేచి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట మొదలుపెట్టాడు. సుచరిత అందరితో పాటు కూర్చుంది. ఏవండి, ఒక్క మాట కూడా మాట్లాడరు? బర్త్డే చేసుకునే బుజ్జిపాపాయి పలకరించాడు. పుట్టినరోజు వేడుక చిన్నపిల్లలకు తల్లులు చేస్తే చూడాల్సిన ముచ్చట. ఇదేంటి, ఈయన ఇంత పెద్దాయన జరుపుకోవడం విచిత్రంగా అనిపించింది. అది స్కూల్ ప్రెమిసెస్లో జరుపుకోవడం మరీ విచిత్రం అనుకుంది సుచరిత. పోనీ మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి, పలహారమన్నా చెయ్యండి అన్నారు.
యాంత్రికంగా పలహారం పూర్తి చేసింది. టీ తీసుకుంటూ, నాకు పీరియడ్ ఉందండి అంది. మీరు సర్వీసుకు కొత్తా? పక్కనున్నాయన వింతగా చూశాడు. ఇదివరకు హైదరాబాదులో చేశానండి. ఇక్కడ చేసే పద్ధతి వేరుగా ఉంటుందండి. మీకేం కష్టం లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడు క్లాస్కెళ్ళొచ్చు, లేదంటే మానేయొచ్చు. డెమోక్రసీ అంతా మన హెడ్ మాస్టర్ గారు ప్రాక్టీస్లో పెడుతున్నారు. మీకేం ఇబ్బంది లేదు అన్నారు. ఆ రోజంతా అలాగే గడిచింది. ఒక్క క్లాస్ కూడా జరగలేదు. 3 గంటలకు అందరూ వెళదామని బయలుదేరారు. ఒక బట్టతలాయన ఒక కుర్రాడిని వెంటబెట్టుకొచ్చాడు. ఏంటన్నట్టు చూశారందరూ. రోజూ సమయం కాని సమయంలో ఇంటికొస్తాడు. అదేంటంటే మా బడి వదిలారు అంటాడు అన్నాడాయన. అంటే? బుజ్జిపాపాయి ముఖం చిట్లించాడు. అంటే పిల్లవాడిది పొరపాట, లేక బడే అలా వదులుతున్నారా అన్నాడాయన. ఏదో ఒకటి. 6వ తరగతి పిల్లాడిని ఇలా స్ట్రిక్ట్గా పెడితే బాగుపడ్డట్టే. వాడు మొదలు స్కూలుకు రానియండి, తర్వాత రెగ్యులారిటీ నేర్చుకుంటాడు అన్నారు టీచర్లు. జూన్ నుండి వస్తూనే ఉన్నాడుగా. నువ్వు ప్లేడర్వా? ప్లేడర్నైతే ఈ స్కూలుకి నా పిల్లాడిని ఎందుకు పంపుతానయ్యా? ఏదో ప్రైవేట్ స్కూలుకు పంపుకుంటానుగా. రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు బట్టతల మనిషి. బోడిగుండు వీడును, ఆరా తీయడానికొచ్చాడు. అందరూ గొల్లు నవ్వారు. సుచరితకు అసహ్యం వేసింది. పవిత్రమైన విద్యా సంస్థ ఇది అనుకుంటూ ఆలోచిస్తూ ఇల్లు చేరింది. స్కూల్లో జరిగిన విషయాలన్నీ అన్నతో చెప్పి బాధపడింది. కాంతారావు మౌనంగా విన్నాడు. నువ్వు బాధపడాల్సిన విషయం ఏముందక్కడ? నలుగురితో పాటు నారాయణ అనుకుంటే పోలా అంది సావిత్రి. సుచరిత విస్మయంగా చూసింది వదిన వంక. అదేంటొదినా, నెల నెల జీతం తీసుకుంటూ అలా ప్రవర్తిస్తే ఎంతమంది జీవితాలు నాశనమవుతాయి? అయితే అవుతాయి, నీకెందుకు? ఏదో తొందరగా వచ్చేస్తే ఇంట్లో పనన్నా అవుతుంది. సింగినాదం ఆదర్శాలు అనుకుంటే పనులవుతాయా? రుసరుసలాడుతూ వెళ్ళింది లోపలికి. మొదటి రోజే సుచరితకు ఆ స్కూల్ అంటే అసహ్యం పుట్టుకొచ్చింది. అందుకే అక్కడి నుండి త్వరగా బయటపడాలనే ఆదుర్ద ఎక్కువైంది. వెళ్ళి క్లాసులో కూర్చుంది. ఆ రోజు హెడ్ మాస్టర్ వచ్చాడని కొందరు క్లాసులో ఉన్నారు. సుచరిత, ఆ పిల్లాడు సుబ్బిగాడినిలా పంపండి ఒక మాస్టర్ వచ్చి అడిగాడు. క్లాస్ అయిన తర్వాత పంపుతాను. క్లాస్ ఎక్కడికి పోతుంది లేదు, అవతల నా ఫ్రెండ్ వచ్చి నిలబడ్డాడు, కాఫీ తేవాలి. ప్యూర్ని పంపండి. ప్యూర్ని హెడ్ మాస్టర్ పంపాడండి. అబ్బా, నీ ఆర్గ్యుమెంట్ చల్లగుండా అన్నాడు. పంపనని ఖచ్చితంగా చెప్పేసింది సుచరిత. ఆయన బుసలు కొడుతూ వెళ్ళిపోయాడు. నేను వెళ్తాను టీచర్, లేకుంటే పేల్చేస్తాడు. సుచరిత అనుమతి లేకుండానే ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. సుచరితకు కోపం ముంచుకొచ్చింది. వెళ్ళి హెడ్ మాస్టర్తో రిపోర్ట్ చేసింది. ఆయన కిళ్ళి నములుతూ తలాడిస్తూ విన్నాడు. మీరు అలాగే ఆయన పంపినట్టు ఎవరినైనా పంపండి. అతడు వద్దంటే నేను అడుగుతాను. నాకేం పనిలేదు సార్, పిల్లల్ని పాఠం వినకుండా పంపాడు, అన్యాయమండి అంది సుచరిత. మీరే అన్యాయంగా మాట్లాడుతున్నారు. గురువుకు శిష్యుడు సేవ చేయడం అన్నది లోకవిదితమే. ఈరోజు కొత్తగా వచ్చిందేమీ లేదు. 4 రోజులు పనిచెయ్యాలంటే అందరితో కలిసిమెలిసి తిరగాలి అన్నాడు హెడ్ మాస్టర్. సుచరితకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఇతడా స్కూల్ను నడిపే అధిపతి? బెల్ కావడంతో 9వ తరగతికి వెళ్ళింది. క్లాస్ మానిటర్ హీరో పోజు పెట్టి ఫ్రంట్ బెంచిలోనే కూర్చున్నాడు. వాడి వేషానికి నవ్వు జాలి కలిగింది. పాఠం మొదలుపెట్టింది. టీచర్ మధ్యలో అందుకున్నాడు మానిటర్. ఏంటన్నట్టు చూసింది సుచరిత. ఏ టీచర్ వచ్చినా మొదట 2-3 రోజులు మంచి కథలు చెప్తారు. మీరు కూడా ఓ కథ. అది ఇప్పుడు కాదు, జూన్లో పుస్తకాలు వచ్చేయి రావు, అప్పుడు కథలు చెప్తారు. అది కాక ఇప్పుడు చెయ్యవలసిన పోర్షన్ చాలా ఉంది అంది సుచరిత. మీరే కదండి క్వశ్చన్ పేపర్ సెట్ చేసేది దిద్దేదీను. ఎంత పోర్షన్ అయితే అంతే ఇవ్వండి. జగమెరిగిన పిల్లలు. ఏం జవాబు చెబుతుంది? నాకు కథలు రావు అంది తప్పించుకోవడానికి. కథలు కాకుంటే ఏవైనా జోక్స్ చెప్పండి ఇంకో కుర్రవాడు అడిగాడు. ఇదేం తద్దినన్రా బాబు అనుకుంది. మూల నుండి ఓ పిల్లవాడు లేచి వచ్చాడు. టీచర్, ప్రేమించి చూడు సినిమా చూసారా? అబ్బా, ఎంత నవ్వొస్తుంది అన్నాడు. సాంగ్స్ కూడా బాగున్నాయండి. మేడ మీద మేడగట్టి కామందు అంటూ మొదలుపెట్టాడు మానిటర్. దాంట్లో ఏం బాగున్నాయిరా? టీచర్, మనుషులు మమతలు అని సినిమా మీరు చూశారండి? అబ్బా, ఎంత బాగున్నాయండి పాటలు. సుచరిత ఒక శ్రోతగా మిగిలిపోయింది. పిల్లలు అమాయకులు. వాళ్లకు ఏ దారి చూపితే ఆ దారి వెంటే నడుస్తారు. వక్త చూశారండి? హిందీ పిక్చర్స్ ఉన్నంత బాగా తెలుగు సినిమాలు ఉండవు టీచర్.
ఇంకో అబ్బాయి తన అమూల్యమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మీకిన్ని సినిమాలు చూడ్డానికి డబ్బులెలా వస్తాయి? సంశయిస్తూనే అడిగింది సుచరిత. ₹1 ఎవరి దగ్గరైనా అడుక్కుంటాము. ఆ డబ్బుతో శుక్రవారం మ్యాట్నీ క్యూలో నిలబడతాం. 50 పైసలవి 2 టికెట్లు కొంటాం. అవి గేటు దగ్గర బ్లాక్లో అమ్ముతాం. మంచి పిక్చర్ అయితే రూపాయికి అమ్ముతాము. మరి మీ ఇంట్లో ఏమనరు? ఎందుకంటారు? మేము సాయంత్రం ఇంటికి వెళ్తాం. ఆ అబ్బాయి తెలివితేటలకు ఆశ్చర్యపోయింది సుచరిత. నేను మాత్రం మా అమ్మమ్మ దగ్గర అడుక్కుంటానండి. ఇంకో అబ్బాయి తన మంచితనం నిరూపించుకో చూశాడు. అమ్మమ్మ లేదు, తిమ్మమ్మ లేదు, జేబులు తడివి చూస్తాడు. ఇంకో అబ్బాయి నవ్వాడు. ఏమన్నావురా? నేనా జేబులు చూసేది? కావాలంటే అడగండి టీచర్, వాడి అన్న పక్కా దొంగండి. చర్రున లేచాడా మొదటి కుర్రాడు. ఎవరు ఎలాంటి వారన్నది అనవసరం, నేను అడగలేదు, మీరు మాట్లాడొద్దు అంటూ వారించింది సుచరిత. వాడు మా అన్నను దొంగంటే ఊరుకోమంటారా టీచర్? కయ్యమని లేచాడు. నిజం చెప్పాను అన్నాడు ధీమాగా రెండోవాడు. వారిద్దరికీ రాజీ కుదిర్చేసరికి తాతలు దిగొచ్చారు. సుచరిత మనసు వికలమైపోయింది. స్టాఫ్ రూంలో పేకాట జోరుగా సాగుతోంది. అక్కడికి పోలేక వరండా స్తంభాన్ని ఆనుకుని నిలబడింది. సుందరం అనే వయసు మీరిన మాస్టర్ వచ్చారు. ఏవమ్మా, క్లాసులు లేవా? ఈ పీరియడ్లో లేవండి అంది ముక్తసరిగా. చూడమ్మా, పెద్దవాడిని చెబుతున్నాను. సుశిక్షితురాలుగా కనబడుతున్నావు. 3 రోజుల నుండి నీ అవస్థ గమనిస్తున్నాను. ఇక్కడ నీలాంటి వాళ్లకు చోటు లేదమ్మా. పోనీ ఏ గర్ల్స్ స్కూల్లోనైనా ప్రయత్నించు. ఏవనుకోకు, అందమైన దానివి కూడాను. అతని మాటలు విని రోషంగా తలెత్తింది. అతని కళ్ళలోకి చూసి నీరు కారిపోయింది. వాత్సల్యం తప్ప ఏమీ లేదా కళ్ళలో. థ్యాంక్స్ సార్, ఈ స్కూల్లో మీలాంటి వారు ఒకరున్నందుకు సంతోషం అంది. అతను కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. మీకు నీతిబోధ మొదలుపెట్టాడా ముసల్నక్క అంటూ వచ్చాడు బుజ్జిపాపాయ్. నాకేం చెప్పలేదు, అనుభవం కలవారు ఏం చెప్పినా తప్పులేదు అంది సుచరిత. అతను సుచరితను యగాదిగా చూసి వెళ్ళిపోయాడు. సుచరిత అన్యమనస్కంగా ఇంటికొచ్చింది. ఉద్యోగం చెయ్యనని ఖచ్చితంగా అన్నకు చెప్పింది. కాంతారావు నచ్చచెప్పి చూశాడు, వినలేదు. ఆడపిల్లల బడిలో చూడండి, చేస్తాను అంది సుచరిత. మనం మంచైతే ఎక్కడైనా నిలుస్తాం. సావిత్రి విసుక్కుంది. నాకు మంచిగా ఉండడం చేతకాదు, ఏం చెయ్యను? సుచరిత టకీమని జవాబు చెప్పింది. అలాంటి జవాబు ఆశించని సావిత్రి కోపంతో ఊగిపోయింది. విన్నారా ఆ మాటలు? ఇంత పెడసరపు మనుషులు ఎక్కడైనా నెగ్గుకురాగలరా? సావిత్రి భర్తను గదిలోకి పిలుచుకుపోయి మంతనాలు జరిపింది. భార్యాభర్తలు ప్రశాంతంగా ఉన్నారు. సుచరిత ఆశ్చర్యపోయింది. 2వ రోజు రిజైన్ చేసొచ్చింది. 2 రోజులు ప్రశాంతంగా గడిచాయి. ఆ రోజు శివరాత్రి. గుడిలో పురాణం ఉందంటే గోపమ్మ మనవడిని వెంటబెట్టుకుని వెళ్ళింది. పనంతా అయ్యాక సుచరిత హాల్లో పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి రానివి చెప్తూ కూర్చుంది. సుచరిత, అన్నగారి సౌమ్యమైన పిలుపు వినిపించింది. ఎన్నడూ వాళ్ల గదిలోకి వెళ్ళని సుచరిత సందేహిస్తూ గది బయటే నిల్చుంది. రామ్మ లోపలికి, నీకేం ఆటంకం అన్నాడు. లోపలికి వెళ్ళి కూర్చుంది సందేహంగా చూస్తూ. సావిత్రి స్టూల్ లాక్కుని కూర్చుంది. కాంతారావు కొన్ని టైప్ చేసిన కాగితాలు ఆమె చేతికిచ్చాడు. ఏంటన్నట్టు చూసి తీసుకుంది సుచరిత. ఆమె అత్తవారిపై దావా వేయడానికి సరంజామా. ఆశ్చర్యంగా తలెత్తింది. ఏంటన్నయ్యా ఇది? ఏముంది, న్యాయంగా రావలసిన భరణం. నువ్వు బ్రతికి ఉన్నావని తెలిసి కూడా వాళ్ళు ఉపేక్షిస్తే మనమేనా చేతగాని వారము అన్నాడు. అన్నయ్య, ఆ ప్రసక్తి దేనికి? నువ్వేగా అన్నావు పిడికెడు మెతుకులు చాలని. ఆ పిడికెడు అన్నం గురించి వాళ్లను దేవరించాలా? వాళ్లకు నాకు అసలు పరిచయమెంత? వద్దన్నయ్యా, ఆ విషయం నేను మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చెయ్యకు. ఆ మాట అంటుండగానే కళ్ళ నీళ్లు నిండుకున్నాయి. సావిత్రి ఏదో చెప్పబోయింది. వారించాడు కాంతారావు. పిడికెడు మెతుకులు పెట్టమని కాదు, వాళ్ళు నీకు చెందవలసింది అనుభవిస్తున్నారే అన్న బాధ అన్నాడు. పర్వాలేదు, నా జీవితం పట్ల ఆ మాత్రం సానుభూతుంటే చాలు అని లేచింది సుచరిత. ఇదే నీ నిర్ణయమా? నన్ను బలవంత పెట్టకన్నయ్యా. బలవంతమేముంది? నువ్వు సంతకం చెయ్యి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అన్నయ్యా ప్లీజ్, ఆ విషయం వదిలే, నీకో నమస్కారం చేస్తాను. కుమిలిపోయే చెల్లెల్ని చూస్తే కాంతారావు హృదయం ద్రవించిపోయింది. పోనీలేమ్మా, నువ్వేడవకు, అమ్మతో ఈ సంగతి చెప్పకు, అంతా మర్చిపో
అన్నవైపు ఆదరపూర్వకంగా చూసి కళ్ళు తుడుచుకుని బయటకొచ్చింది. సావిత్రి కొరకరా చూస్తూ వెళ్ళిపోయింది. ఆ వచ్చిన కోపానికి అక్కడ ఉన్న పూలకుండీ బలైంది. రోజూ సావిత్రి సాధిస్తూనే ఉంది. పిల్లి మీద పెట్టి ఎలక మీద పెట్టి దెప్పుతూనే ఉంది. సుచరిత చెవిటిదానిలో ఉండడం నేర్చుకుంది. బలహీనంగా ఉన్న గోపమ్మ మాత్రం సహించలేకపోతోంది. ఆ రోజు సావిత్రి తమ్ముడొచ్చాడు. పిండి వంటలు చేయించింది. ఏంటక్కా విశేషాలు? బావకు ప్రమోషన్ వచ్చిందట? ఆ, వచ్చింది. దాంతోపాటు ఇంట్లోకి మెంబర్లు ప్రమోట్ అయ్యి వచ్చారు. ఎంతొచ్చినా భోజనాలకు చాలడం లేదు. రేపు పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో అంది కొంప మునిగిపోయినట్టు గునుస్తూ. అంత కటకటలాడిపోవలసిన అవసరమేంటక్కా అన్నాడతను. అయ్యో రాత, మీ బావగారి బలగమంతా ఇక్కడే దిగబడ్డారా అమ్మా చెల్లెలును అంది సావిత్రి. ఆవిడేదో ఉద్యోగం చేస్తుందన్నావు. అందముంది కదా అని అహంకారంతో తిరిగితే అది కాస్త తీర్చిలాక్కున్నారు. గుసగుసలాడినా అటుగా వెళుతున్న సుచరిత చెవుల్లో పడ్డాయా మాటలు. గుండెల్లో బాకు దిగినంత బాధపడింది. రెండో రోజు 2 కూరలు, పచ్చడి, పులుసు చేశారు. ఆయన ఎక్కడో పెద్ద ఉద్యోగమే చేస్తున్నారట. సెలవు మీద అందర్నీ చూసిపోవాలని వచ్చాడు. అతని చూపులు వాలకం ఎబ్బెట్టుగా అనిపించాయి సుచరితకు. మాటిమాటికి సుచరితని పిలిచి ఏదో పని పురమాయిస్తాడు. అయిష్టంగానే చేస్తుంది. ఆ రోజు అక్క తమ్ములు భోజనం చేసి లేచారు. ఏంటోరా ఈ ఖర్చులు, రోజుకో రకం వంటైనా చేసి పెట్టుకోలేని దాన్ని. ఇంట్లో ఖర్చులు చూస్తే తల తిరుగుతోంది. సంపాదించేవారు ఒక్కరు, మొయ్యడానికి మంద. అస్తమాను అలా మాట్లాడితే పడి ఉండడానికి యువతలి వాళ్ళు మనుషులే సావిత్రి. మాకు తేరగా పెడుతున్నావా? ఇంటద్దెలన్నీ నెల నెలా తెచ్చుకోవడం లేదు. అయినా ఇంటడు చాకిరీ అది చేస్తూనే ఉండే అంది గోపమ్మ. ఊ అనొద్దు, ఆ అనొద్దు. ఇదెక్కడి కర్మ? నా కష్టాలు నా తోబుట్టుతో చెప్పుకుంటున్నాను. అద్దెలట, అద్దెలు, బోడి అద్దెలు. మీరిద్దరూ తినగా మిగిలింది బ్యాంకులో వేసుకుంటున్నాం. తారాజువలా లేచింది సావిత్రి. దేంట్లో వేసుకుంటున్నారో? అది మంచి పిల్ల కాబట్టి సరిపోయింది. లేకుంటే రోజుకో పొట్లాటయ్యేది. నాకు తొందరగా చావొచ్చినా పీడాపోను అంటూ విలపించింది గోపమ్మ. సావిత్రి భర్త వచ్చే వరకు సాధిస్తూనే ఉంది. ఆయన రాగానే శోకాలు పెట్టింది. ఏవైంది? ఎందుకు రాగాలు పెడుతున్నావు అన్నాడు చికాగ్గా. అలసటగా ఉన్న అతని మనసు వికలమైంది. ఈ ఇంట్లో మీరు మీ అమ్మ ఉండండి. నేను నోరెత్తితే చాలు విరుచుకుపడుతోంది. అమ్మా, మీకేం కష్టమని పోట్లాడుకుంటారు అన్నాడు కాంతారావు. నేను పోట్లాడానా? తేరగా తింటున్నానని ఊరికే అంటుంటే ఎంతకని వింటూ ఊరుకునేది అంది కళ్ళొత్తుకుంటూ గోపమ్మ. కాంతారావు కోపంగా తల్లివైపు చూశాడు. తేరగా తింటున్నారంటే కోపమా? మంచిగా ఏ సలహా ఇవ్వబోయినా వినిపించుకోరు. కాంతం ఆశ్చర్యంగా చూసింది గోపమ్మ. నేనే, నాకు పిల్లలున్నారు. పెరిగిపోయే ఖర్చులు ఎలా భరిస్తాను? పరాయి వాళ్ళు తినొచ్చట తన సొమ్ము, కానీ మేము జ్ఞాపకమే చెయ్యొద్దట. సందర్భం అర్థం కాని గోపమ్మ రాయిలా నిలబడింది. సుచరిత కుమిలిపోతూ వంటింట్లో నుంచి బయటకు రాలేదు. రాత్రి తల్లి కూతుళ్లకు నిద్రలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. తలుపులు తట్టిన శబ్దం వినిపించింది. అమ్మా సుచి, ఎవరో తలుపు తడుతున్నారే. 11 దాటింది టైము. ఎవరై ఉంటారబ్బా? సావిత్రి తమ్ముడేమో గోపమ్మ అనుమానించింది. సుచరిత లేచి వెళ్ళింది. తలుపు తీసిన చప్పుడు వినిపించింది. 2-3 నిమిషాలకు అమ్మా అన్న అరుపు వినిపించింది. గోపమ్మ నెమ్మదిగా లేచి హాల్లోకొచ్చింది. హాల్లోని దృశ్యం చూసి కాళికాదేవిలా హుంకరించింది. అప్రాచ్యుడా, వదులు నా బిడ్డను. అంతవరకు గట్టిగా తన కౌగిలిలో బంధించిన సుచరితను వదిలేశాడు సావిత్రి తమ్ముడు. అందరూ నిద్రపోయే వేళ ఈ ముసలిముండ లేచిందేంటి అని ఆశ్చర్యపోతూ లోపలికెళ్ళాడు. గోపమ్మ అరుపులకు కాంతారావు, సావిత్రి బయటకొచ్చారు. సుచరిత 2 చేతులతో ముఖం కప్పుకుని ఏడుస్తోంది. ఏమైంది? ముఖం చిట్లించాడు కాంతారావు. ఏమవుతుంది? నా రాత దాని రాత. సుచరిత నడత మంచిది కాదని స్కూల్లో వాళ్ళు వెళ్ళగొట్టారు. బాగు చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు. అది తెలిసి నీ బావమరిది ఒక ఊపు ఊపి చూశాడు. గోపమ్మ ఆవేశంగా అంది. వాడేం చేశాడు మధ్య? దీర్ఘం తీసింది సావిత్రి. వెళ్ళి మీ తమ్ముణ్ణి అడుగు. మీరంతా గౌరవం కలవారు. గౌరవం లేదని ఏడ్చేకంటే ఉండేటట్లు ప్రవర్తించరాదు. వాడిని కవ్వించందే వాడెందుకు ముందుకొస్తాడు? సావిత్రి కుప్పలా కూలిపోయింది గోపమ్మ. నీకు ఆడపిల్లలున్నారు. ఇలా మాట్లాడడం న్యాయమా? వలవల ఏడ్చింది. నా ఆడపిల్లలకు నీ కూతురితో పోలిక తెస్తావెందుకు? నా పిల్లను నేనలా పెంచను అంది. వదినా, నీకు నమస్కారం పెడతాను.
మాటలతో ఎందుకు బాధిస్తారు? మీకు కావలసింది ఆస్తేగా. రేపే సంతకం పెడతాను, తెచ్చుకోండి అంది సుచరిత. నీ ఆస్తి ఎవడికి కావాలి? బోడి ఆస్తి. నువ్వు వద్దు, నీ ఆస్తి వద్దు. దిక్కున చోటుకు వెళ్ళండి. సావిత్రి అరిచి క్రింద పడిపోయింది గోపమ్మ. సుచరిత వచ్చి తల్లిని పొదివి పట్టుకుంది. గోపమ్మ ఆయాసపడుతోంది. కాంతారావు సహాయంతో మంచం మీద పడుకోబెట్టింది తల్లిని సుచరిత. అన్నయ్య, డాక్టర్ను పిలువు. అమ్మ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో చూడు. ఏడుస్తూ దీనంగా చూసింది సుచరిత. డాక్టర్ ఎందుకు? ఆవేశంతో అలా అయిపోయింది. నువ్వే ఈ అనర్థాలన్నిటికీ కారణం. చచ్చినా పీడాపోను. తలెత్తుకు తిరగాల్సిన రాత మనకుండొద్దు. సావిత్రి దీర్ఘం తీసింది. చిచి, లేని తద్దిన నెత్తిన పెట్టుకున్నాను. కాంతారావు అసహ్యంగా చూసి గదిలోకి వెళ్ళిపోయాడు. సావిత్రి భర్తను అనుసరించింది. గోపమ్మ గుండె రాస్తూ కూర్చుంది సుచరిత. అరగంటకు కోలుకుంది గోపమ్మ. అమ్మా, ఇప్పుడెలా ఉంది? ఆతృతగా అడిగింది. ఈ మొండిఘటం చావదులే తల్లి. ఇంకెన్ని చూడాలో. ఆస్తి ఎక్కడిదే? ఆస్తి అంటున్నావు అంది గోపమ్మ. పొద్దున్న చెప్తాగాని ఇప్పుడు మాట్లాడకమ్మా. నాకేం కాలేదు, చెప్పు తల్లి. ఆ రోజు చలపతన్న అడిగిన మాటే పెద్దన్న కూడా. మా అత్తవారిని డబ్బు అడుగుదాం అన్నాడమ్మా. నేను వద్దన్నాను. అదే కోపం అన్నయ్యకు. ఆ, వీళ్ళ ఆశ మండిపోను. సరే, తెలివి తక్కువగా ఏదో ఉద్ధరిస్తాడని ఆత్ర పెడితే అప్పటికప్పుడు ప్రయాణమై వచ్చాం. చూసావుగా, రేపే పట్నం పోదాం. అక్కడ నేను చెయ్యవలసిన పని చేస్తే తృప్తిగా చచ్చిపోతాను. వీళ్లను నమ్మడం శుద్ధ తప్పు అంది గోపమ్మ. అలాగే, ఇప్పుడు ఎక్కువగా మాట్లాడకమ్మా. సుచరిత జాలిగా తల్లివంక చూసింది. అంత భయం దేనికి? ఇంత చిన్న విషయానికి పోయేదాన్నైతే ఏనాడో పోదును అంటూ కళ్ళు మూసుకుంది గోపమ్మ. ఆమె ముఖం తృప్తిగా ప్రశాంతంగా ఉంది. త్వరలో నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోయింది. అప్పుడప్పుడు రఘు పేరు కలవరిస్తోంది. సుచరిత నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చుంది. పొద్దుటి నుండి భోజనం లేదు. ఆకలి బాధ కన్నా అవమానం బాధ దహించి వేయసాగింది. తనుంటే ఎవరికి సుఖం? అమ్మకు రోజు గుండెల మీద కుంపటి, అన్నయ్యలకు అవమానం. తనేం సుఖపడుతుందని? భగవాన్, నాకీ జన్మ ఎందుకిచ్చావు అంటూ ఏడ్చింది. నెమ్మదిగా లేచి పెరట్లోకి వెళ్ళింది. దూరాన కోళ్లు కూస్తున్నాయి. పాడుపడిన బావి సుచరితను పిలిచింది. తను లేని క్షణం అమ్మ ఏమవుతుంది? భగవాన్, ఏమిటి మమకార బంధాలు? నువ్వు చచ్చినా పీడాపోను అన్నగారి మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. విధవా వివాహాలు ప్రోత్సహించేది వేదికపైనే. వీరేశలింగం పంతులుగారు రాజా రామ్మోహన్ రాయ్ని, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని వేదికపై తలుచుకుని వారి పటాలకు పుష్పమాలలు వేస్తారు. కాని వారి అడుగుజాడల్లో నడిచి వారు ప్రవేశపెట్టిన మార్పులను ప్రోత్సాహమిస్తూ ఆత్మలకు శాంతి చేకూర్చరు. మన భారతదేశంలో ప్రజలు 2 రంగాల్లో నిపుణులు. ఒకటి పిల్లలకు జన్మనివ్వడంలో, రెండవది ఆచరణ లేని మాటలు మాట్లాడడంలో. ఇది ఎప్పుడు మారుతుందో? అంతవరకు ఆశ్రయహీనుల గతి ఇంతే. రక్తం పంచుకు పుట్టిన అన్న అవమానం చేశాడు. కొంగు నడుముకు బిగించి ఒక్కడుగు ముందుకు వేసింది సుచరిత. బలమైన హస్తం సుచరిత జబ్బ పట్టుకుంది. వెనకకు తిరిగిన సుచరిత ఉలిక్కిపడింది. గుడ్డి వెన్నెల్లో ఆమె చెంపలపై నీళ్లు తళుక్కుమన్నాయి. సావిత్రి తమ్ముడు నిలబడి తన చెయ్యి పట్టుకున్నాడు. అసహ్యంతో ముఖం పక్కకు తిప్పుకుంది. క్షమించండి సుచరిత, నేను చెడ్డవాడినే. కాని మానవత్వం లేనివాడిని మాత్రం కాదు. మీ విషయంలో తప్పుగా అంచనా వేసుకున్నాను అన్నాడతను. మీరేం చేస్తారు? నా కర్మ అంది ఏడుస్తూనే సుచరిత. నేను నిద్రకు దూరమై బాధపడుతున్నాను. చెప్పండి, మీ బాధ దూరం చేయడానికి నేనేం చేయగలను? మీరు ఇలాంటి సాహసానికి పూనుకుంటారనే మేలుకొని ఉన్నాను అన్నాడతను. నా రాతకు ఎవరూ బాధ్యులు కారు. అంతమాత్రం అర్థం చేసుకుని సానుభూతి చూపించారు. అదే చాలు అంది సుచరిత. ఒక్క మాట, ఇలాంటి అఘాయిత్యం తలపెట్టనని మాట ఇవ్వండి. మీ హృదయం ఎంత సున్నితమో గ్రహించాను. పర్వాలేదు, అలాంటి భయం అక్కరలేదు. అదేదో బలహీనమైన క్షణం నన్ను విచలితురాల్ని చేసింది అని కళ్ళు తుడుచుకుని లోపలికొచ్చింది సుచరిత. అంత బాధలోనూ నవ్వొచ్చింది. వదిన కన్నా వదిన తమ్ముడే నయమేమో అనుకుంటూ వచ్చి పడకపై వాలింది. ఇంట్లో గిన్నెల చప్పుడుకు మేలుకుంది సుచరిత. సావిత్రి కంఠం కంచులా మోగుతోంది. దాసీదాన్ని నేనుండగా అందరికీ ఏం పట్టింది లేవడానికి? 9 అయినా లేవరు. ఈయనకేమో తెల్లారకముందే పనులు ముంచుకుపోతాయి. మీరొకటి ప్రతి పనిలో అడ్డు
చంటివాడి వీపు పేలిపోయింది. అంతా వినిపిస్తోంది. కాని సుచరితకు లేవాలనిపించడం లేదు. కళ్ళు మండుతున్నాయి. ఒళ్ళు నొప్పులుగా ఉంది. కడుపులో తిప్పుతోంది. కొంతసేపు ఆగి ఓపిక చేసుకుని లేచింది. గోపమ్మ కూడా లేచింది. కాఫీ అయిందా? కాంతారావు కేకకు సావిత్రి జవాబివ్వకుండా అక్కడే ఉన్న పెద్దాడికి 4 అంటించింది. అబ్బబ్బా, వాళ్ళనెందుకు బాదుతావు? కాఫీ అయితే ఇవ్వు, లేకుంటే ఏ హోటల్లోనో తాగుతాను అన్నాడు విసుగ్గా కాంతారావు. ఇష్టమున్న చోట తాగండి, అందరూ బెదిరించేవారే. కాంతారావు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. గోపమ్మ వెళ్ళి గుమ్మంలో నిలబడింది. కాంతం, ఒక 15 రూపాయలు కావాలి అంది. అతడు కనుబొమ్మలు ముడివేసుకున్నాడు. ఎందుకు అన్నాడు. సుచరితని తీసుకుని హైదరాబాద్ వెళ్తాను అంది గోపమ్మ. మీ ఇష్టమున్న చోటుకి వెళ్ళండి, నా దగ్గర డబ్బు లేదు అంటూ వెళ్ళిపోయాడతను. గోపమ్మ నిస్సహాయంగా చూసింది. సుచరిత ఓపికున్నంత వరకు పనులు చేసింది. కాఫీ తాగి ముడుచుకుని పడుకుంది. సావిత్రి తమ్ముడికి పిల్లలకి గొణుక్కుంటూ అన్నాలు పెట్టింది. భర్త కొరకు ఎదురు చూస్తూ కూర్చుంది. కాని మధ్యాహ్నమైనా కాంతారావు ఇంటికి రాలేదు. సావిత్రి భోజనానికి కూర్చుంది. 3 గంటలకు ఆఫీసు ప్యూన్ వచ్చాడు. హనుమకొండ దగ్గర కాంతారావు పరధ్యానంగా బస్ కోసం వెయిట్ చేస్తుంటే లారీ గుద్దుకుందట. కొంచెంలో ప్రమాదం తప్పింది. కానీ రక్తం చాలా పోయిందట. స్పృహలేని స్థితిలో హైదరాబాద్ తీసుకెళ్లారట. సంగతి విని అందరూ గొల్లుమన్నారు. సావిత్రి ఒకటే ఏడుపు. నా ఇంటికి సరిదాపురించింది. పొద్దున్నే విసుక్కుని వెళ్లారు. రోజు కొంపలో రుసరుసలే. ఆమె తమ్ముడు త్వరగా వెళ్లి టాక్సీ తెచ్చాడు. సావిత్రి కూర్చుంది. సుచరిత ఎక్కబోతే చేదరించుకుంది. ఇంకా ఎందుకు తల్లి, నా కొంప ముంచావుగా అంటున్నా బలవంతంగా ఎక్కి కూర్చుంది సుచరిత. గోపమ్మ పిల్లలు ఇంటి దగ్గరుండిపోయారు. హలో రఘు, రౌండ్స్ పూర్తి చేసుకున్నావా? ఏంటి, మీరు చాలా బిజీగా ఉన్నారు. కొత్త కేసు వచ్చిందేంటి? అవునోయ్, ఓ యాక్సిడెంట్ కేసు. బ్లడ్ చాలా పోయింది. బ్లడ్ ఇచ్చాము. అతనికి బ్లడ్ ఇచ్చిన అమ్మాయి స్పృహ తప్పింది. చాలా ఆందోళనగా ఉంది. ఇప్పుడప్పుడే ఇంటికి రారా? ఎందుకు రాను, ఒకసారి ఆ అమ్మాయిని చూసొద్దాం, జస్ట్ 5 మినిట్స్ అన్నాడతను. రఘు కూడా రావు వెంబడి వెళ్ళాడు. నర్సు ఎదురొచ్చింది. ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తోంది. అందరూ ఆ యాక్సిడెంట్ పేషెంట్ దగ్గరే ఉన్నారు. ఆ అమ్మాయికి స్పృహ రాగానే తాగడానికిస్తే బావుణ్ణు. వాళ్లతో చెప్పావా మరి? చెప్పానండి, విని ఊరుకున్నారు. పోనీ మీరెవరన్నా పాలు తాగించండి అని ఇద్దరూ గదిలోకి వెళ్లారు. మంచంపై అచేతనంగా వడలిన తోటకూర కాడలా పడి ఉన్న అమ్మాయిని చూసి రఘు, సుచరిత అని పిలిచాడు. అతని కంఠం బొంగురుపోయింది. ఈమెనా రక్తమిచ్చింది? అడిగాడు డాక్టర్ రావుని. అవును రఘు, నీకు తెలుసా? తెలుసుగాని యాక్సిడెంట్ జరిగిన అతను ఎవరట? ఆవిడే చెప్పింది, తన అన్నయ్యని. అతన్ని కాపాడమని ఒకటే గోల పెట్టింది. ఇద్దరి రక్తం కలిసింది చెప్పాడు డాక్టర్ రావు. వింటూనే సుచరితను పరీక్షించాడు. నర్సును పిలిచి ఏవో ఇంజెక్షన్లు తెమ్మని పురమాయించాడు. రావు వంక తిరిగి, రావ్, కాసిని మంచి పాలు తెప్పించు. రావు అనుమానంగా చూశాడు. అతి నీరసంగా ఉంది, ముందు ఏమన్నా ఇవ్వాలి. రావు వెళ్ళిపోయాడు. రఘు మంచం చివర కూర్చుని సుచరితను పరీక్షగా చూశాడు. మాసిపోయి వెలిసిపోయిన చీర, తైల సంస్కారం లేని జుట్టు, కళ్ల కింద నల్ల గీరలు, బండబారిన అరచేతులు, అలసటంతా ముఖంలో స్పష్టమవుతోంది. అంత చిక్కి రూపుమాసిన ఆ ముఖం వింత అందాలను వెదజల్లుతూనే ఉంది. అరచేతులు రాశాడు. గరుకుగా తగిలాయి. అప్రయత్నంగా కళ్లల్లో నీరూరింది. సన్నగా మూలుగుతోంది సుచరిత. నర్సు తెచ్చిన ఇంజెక్షన్లిచ్చాడు. నర్స్, మీరిక్కడే ఉండండి, నేను ఆ పేషెంట్ను చూసొస్తాను. రఘు వెళ్ళి కాంతారావుని చూసి ఆయన కేస్ షీట్ చదివి వచ్చాడు. ఈ పేషెంట్ ఎప్పుడొచ్చాడు నర్స్? నిన్న రాత్రి 8 గంటలకు సార్. ఉదయం బ్లడ్ ఇచ్చాము. సరే, మీరు వెళ్ళండి. నర్సు వెళ్ళిపోయింది. సాయంత్రం 5ంటికి పూర్తిగా తెలివిలోకొచ్చింది సుచరిత. బద్ధకంగా కళ్ళు విప్పింది. పైన ఫ్యాన్ తిరుగుతోంది. సన్నగా చీకట్లు ముసురుకున్నాయి. తనెక్కడుంది? తన గదిలోకి ఫ్యాన్ ఎలా వచ్చింది? ఏదో మందుల వాసన గుప్పుమంది. నెమ్మదిగా గుర్తొచ్చింది. అన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. ప్యూన్ చెబితే అందరూ కార్లో వచ్చారు. రక్తం కావాలంటే తను ఇచ్చింది. బల్లమీదుండగానే కళ్ళు తిరిగాయి. అంతే. సుచరిత, లేవగలవా? ఎవరిదా గొంతు?
మూతలు పడే కళ్ళు బలవంతంగా విప్పింది. మొదట ఎర్రని టై కనిపించింది. తెల్లని సూటు, నొక్కుల ఒత్తైన జుట్టు. ఎవరిదా రూపం? రఘుదే. కానీ తను కలకనటం లేదు కదా? రఘు వంగి ఏమో అడుగుతున్నాడు. కళ్ళు మరింత పెద్దవి చేసి చూసింది. తెలివి వచ్చిందని తెలుసుకున్నాడతను. తల దగ్గర కూర్చుని ఒక చేయి ఆమె భుజాల క్రిందిగా పోనిచ్చి రెండో చేత్తో పాలకప్పు పట్టుకున్నాడు. అతని చేయి ఆసరాగా ఉండడంతో కొద్దిగా లేచింది. 3 పూటల నుండి ఏమీ తీసుకోనందున గబగబా పాలన్నీ తాగింది. మరో కప్పు పోసి తాగించాడు. కర్చీఫ్తో మూతి అద్ది పడుకోబెట్టాడు. ఎలా ఉంది? నీరసంగా ఉంది. అన్నయ్యకెలా ఉంది? అంది. రఘు హృదయం ఆర్ద్రమైపోయింది. వదిన తనను నిర్లక్ష్యంగా వదిలిన అన్నగారి క్షేమం తనకు కావాలి. పర్వాలేదు, పడుకో అన్నాడు. సుచరిత పడుకుంది. మళ్ళీ 10 గంటలకు మెలకు వచ్చింది. లేచి పాలు తాగి నిద్రపోయింది. రఘు, నర్సుంటుంది, వెళ్దాం పదా అంటూ వచ్చాడు. ఇప్పుడు రాలేను అన్నాడు లేస్తూ రఘు. మధ్యాహ్నం కూడా లంచ్ తీసుకోలేదు, రా రఘు. థ్యాంక్స్, ఆమె తెలివిలోకొచ్చేదాకా నేను రానోయ్ అన్నాడు రఘు. అయితే నేను విన్నదంతా నిజమేనన్నమాట. నీవేం విన్నావో నాకు తెలీదు. ఈమె ఎవరో చెప్పనేలేదు కదూ. నా బాల్య స్నేహితురాలు, ఈనాటి నా ఆరాధ్య దేవత. మరి దూరంగా ఉండిపోవడానికి కారణం? కాసేపు మౌనంగా ఊరుకున్నాడు. ఆ తరువాత చెప్పాడు రఘు. మనం డాక్టర్లం, విధి విలాసం అంటే నమ్మం, కాని విధే మమ్మల్ని ఆడిస్తోంది రావ్ అంటూ నిట్టూర్చాడు రఘు. రావ్ వెళ్ళి క్యారియర్ పంపాడు. భోజనం చేసి అక్కడే కుర్చీలో నిద్రపోయాడు రఘు. 5 గంటలకు నర్సు వచ్చి సుచరితను లేపింది. ముఖం కడిగించింది. నర్స్, నేను నడవగలను, కానీ నీరసంగా ఉంది. కాస్త చేయూత ఇవ్వగలరా? నర్సు బాత్రూం వరకు సుచరితను నడిపించుకుపోయింది. రఘు లేచి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునొచ్చాడు. నర్సు చిరునవ్వుతో ఎదురొచ్చింది. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. హౌ ఈజ్ షీ? నౌ షీ ఈజ్ ఆల్ రైట్. నర్సు వెళ్ళిపోయింది. రఘు వచ్చేసరికి దిండు నానుకుని కూర్చుంది సుచరిత. ఇప్పుడెలా ఉంది సుచరిత? ఆప్యాయంగా ఉన్న పలకరింపు విని సుచరిత చలించిపోయింది. ఈ 5-6 నెలల్లో ఆ ఆదరమైన పిలుపే వినిపించలేదు. ఆమె కళ్ళ నుండి నీళ్లొచ్చాయి. అదేంటి? ఎందుకు కన్నీరు? ఎక్కడికెళ్ళినా నా బాధ తప్పలేదనా? అన్నాడు రఘు. రఘు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అతని చేతులు తీసుకుని అందులో ముఖం దాచుకుంది. అబ్బా, అసలే వీక్గా ఉన్నావు, కంటతడి పెట్టొద్దు. చేతులు తీసి కన్నీరొత్తాడు. ఇన్నాళ్లకు ఆదరంగా పలకరించే మిమ్మల్ని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయాను. ఇవి ఆనంద బాష్పాలు. రఘు, మీరు నన్నంత కఠినంగా ఎలా ఊహించుకున్నారు? అదేం లేదు. టిఫిన్ పాలు తీసుకో అంటూ ట్రేలో ఉన్న టిఫిన్ ప్లేట్ ఆమె చేతికిచ్చాడు. మరి మీరు నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారట. పలహారం, టీ అక్కర్లేదా? తీసుకుంటాలే, నీ టిఫిన్ కానియ్యి అన్నాడు రఘు. మీరు చెయ్యందే నేను చెయ్యను. సరే, నేనింటికి వెళ్ళి దుస్తులు మార్చి టిఫిన్ చేసి వస్తాను. నువ్వు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో. రఘు వెళ్ళిపోయాడు. సుచరిత పలహారం చేసి పాలు తాగింది. అయిన అనుభవాలు చాలు. ఇక రఘును నిరాశపరచవద్దు. తను మాత్రం ఎంత సుఖంగా బతికిందని, తను ఎవరి మర్యాద కొరకు పాటుపడిందో వారే అపార్థం చేసుకుని శంకించారు. బలవంతంగా ఆలోచనలు కట్టిపెట్టి నెమ్మదిగా వెళ్ళి అన్నగారిని చూసి వచ్చింది. బలహీనంగా ఉండడం మూలాన కాళ్ళు లాక్కుపోయాయి. కళ్ళు మూసుకుంది. రౌండ్స్ పూర్తి చేసుకుని వచ్చాడు రఘు. అప్పుడే ఒక్కదానివి అంత దూరం ఎందుకు వెళ్ళావు? కళ్ళు తిరిగితే ఎంత ప్రమాదం? ఎంత ప్రమాదమైనా తప్పించేవారు మీరున్నారుగా అంది నవ్వుతూ. మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు. ఎందుకో తెలీదా? ఆ రోజు చెప్పిపోవాలనిపించలేదా? అత్యవసరంగా వెళ్ళినా ఉత్తరం కూడా రాయలేదు అన్నాడు రఘు. ఆ రోజు తల తీసేసినంత పనయింది అంటూ జరిగిందంతా చెప్పింది. నా బ్రతుకు ఎలా పోయినా అన్నయ్యల గౌరవం, వాళ్ల పిల్లల బాగోగులు ఆలోచించి వెళ్ళాను. కాని అనుక్షణం నరకయాతన అనుభవించాను. భోజనానికి ఇంటికి పద, మీ వదిన కూడా వస్తామన్నారు. రఘు, సుచరిత క్యాజువాలిటీ వార్డుకొచ్చేసరికి గోపమ్మ కాంతారావు పెద్ద కుమారుణ్ణి వెంటబెట్టుకుని వచ్చింది. నా కొడుక్కి ఎలా ఉంది బాబూ అంది ఏడుస్తూ. క్షేమంగా ఉన్నారు, మీరేం కంగారు పడొద్దు అంటూ కాంతారావు దగ్గరకు తీసుకెళ్లాడామెను రఘు.
కట్లతో పడి ఉన్న కుమారుణ్ణి చూసి గొల్లుమంది గోపమ్మ. అమ్మా, వచ్చావా? నాకేం పర్వాలేదు, ఏడవకమ్మా. కాంతారావు కళ్ళు కూడా చెమర్చాయి. రఘుబాబు, ఏం ప్రమాదం లేదు కదా? కొడుకు కాళ్ళు చేతులు తడిమి చూసింది గోపమ్మ. అంతా బావుంది. చెల్లెలు తన రక్తంతో నన్ను బ్రతికించుకున్నదమ్మా అన్నాడు కాంతారావు. మీరెక్కువగా మాట్లాడకండి అంటూ జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు రఘు. పోనీలే బాబు, పిల్లలు కలవాడు, క్షేమంగా ఉంటే చాలు. రఘుబాబు, నువ్వెళ్ళు నాయనా. మీరు వెళ్ళండి సావిత్రి, నేనిక్కడే ఉంటాను. మమతనే ఎరిగిన మాతృమూర్తిని అక్కడి నుండి కదిలించడం సులువు కాదని రఘు గ్రహించాడు. సావిత్రి సుచరితను బాబును తీసుకుని ఇంటికి వెళ్ళాడు. రఘు మర్యాద ఆప్యాయత చూసి తన స్వభావాన్ని సడలించుకుంది సావిత్రి. వంటవాడు చేసింది పనికొస్తుందా? మీరు చేసుకుంటారా? మొహమాట పడొద్దు, ఒక ఊరి వాళ్ళం, కలిసినట్టు ఉండాలి. రఘు నవ్వుతూ సావిత్రిని మాట్లాడించాడు. వద్దు, తింటాను, హోటల్లో తినడం లేదు అంది సావిత్రి. నాయర్, అన్నీ తయారుగా ఉన్నాయా అడిగాడు రఘు. ఉన్నాయ్యగారు, వడ్డిస్తున్నాను జవాబిచ్చాడు నాయర్. నీ ఒక్కనికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకయ్యా? పక్క భాగంలో ప్రాక్టీస్ పెట్టాలనుందండి. అవును, వాళ్ళిచ్చే జీతం తిండి తిరుగుళ్లకు చాలదు. ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తే ఎంత లేదన్నా 1000 రూపాయలు సంపాదించొచ్చు అంది సావిత్రి. రఘు నవ్వుకున్నాడు. ప్రతీదీ డబ్బుతో చూస్తారు అనుకున్నాడు. సుచరిత స్నానం చేసి నాయర్కు వడ్డనలో సాయం చేస్తోంది. అందరూ కూర్చుని భోజనం చేశారు. గోపమ్మకు పాలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది సావిత్రి. బాబు కూడా ఇంట్లోనే ఉండిపోయాడు. పొద్దుట వెళ్లడం పడలేదు, నేను కూడా వెళ్ళాలి. 2 పేషెంట్లను చూడాలి, అలాగే రమాదేవి దగ్గరకు వెళ్ళాలి అన్నాడు రఘు. సుచరిత కళ్ళు మిలమిలా మెరిశాయి. కూర్చున్నదల్లా లేచింది. నేను వస్తాను, అక్కయ్యను చూడాలి అంది. అమ్మాయిగారు, మీరు మా పేషెంట్లండి, మేం చెప్పినట్టు వినాలి. 2 రోజులు ఎక్కడికి తిరగొద్దు, తర్వాత నేను తీసుకెళ్తాగా అన్నాడు రఘు బట్టలేసుకుంటూ. కార్లోనేగా వెళ్ళేది కార్లోనే. అక్కడికెళ్తే కబుర్లలో పడిపోతావు. నీకు 2 రోజులు కంప్లీట్ రెస్ట్ కావాలి. మాట్లాడకుండా ఇక్కడే పడుకో ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు. బాబు హాల్లో అప్పటికే నిద్రపోయాడు. అది రఘు మంచమని గుర్తుకు రాగానే సుచరితకు తీయని ఊహలతో నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది. ఎవరో భుజాలు పట్టి కుదుపుతున్నారు. అదిరిపడి లేచింది. రఘు లేపుతున్నాడు. కళ్ళు విప్పి చూసింది. సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. టేబుల్ వాచ్కేసి చూసింది. 6 చూపుతోంది. అప్పుడే 6 గంటలా? లేపనే లేదేమండి అంది లేస్తూ. ఇప్పుడెవరు లేపితే లేచావో అన్నాడు కొంటెగా. మీరిప్పుడే వచ్చారా? అమ్మవాళ్ళు రాలేదా? కొంచెం ఆగి వస్తారు. కారు డ్రైవర్ని వదిలేసొచ్చాను. రఘు చెప్తుండగానే నాయర్ కాఫీ తెచ్చాడు. సుచరిత ముఖం కడుక్కొచ్చి కాఫీ తీసుకుంది. మీ వదిన నువ్వు మాట్లాడుకోరా అడిగాడు రఘు. మౌనంగా ఉండిపోయింది సుచరిత. మరేమీ అనుకోకు, ఆవిడలా పట్టినట్టుంటే అడిగాను అన్నాడు రఘు. మీ దగ్గర దాచవలసిన విషయాలేమున్నాయి? తను అన్నా వదినల దగ్గరకు వెళ్ళినప్పటి నుండి జరిగిన విషయాలన్నీ దాచకుండా చెప్పింది సుచరిత. మీ అన్నగారు కూడా అలా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రఘు. ఆశ్చర్యమేముంది? రేపు భార్య వస్తే మీరు అంతేగా. దురదృష్టవంతుణ్ణి, నాకు అక్క చెల్లెళ్ళు లేరుగా అన్నాడు. సుచి, నువ్విప్పుడేం చిన్నపిల్లవు కావు. మంచి చెడు తెలుసు. నీ జీవిత మార్గం వెతుక్కునే స్తోమత నీకుంది. సంఘవని బంధువులని అడ్డుపెట్టడం మూర్ఖత్వమే అవుతుంది. పిరికివాళ్లకు తమ మనస్సాక్షే తమకడ్డు. ఆలోచించు, ఇంకా సమయం మించిపోలేదు అన్నాడు. సుచరిత జవాబు చెప్పేలోగా కారు వచ్చింది. గోపమ్మ సావిత్రి వచ్చారు. గోపమ్మ స్టవ్ మీద ఇన్ని బియ్యం పొంగించుకుని కారం నెయ్యి వేసుకుతింది. మిగతావారు నాయర్ వండిందే తిన్నారు. 2వ రోజు అందరూ హాస్పిటల్కొచ్చారు. చిన్నపిల్లలు ఎలా ఉన్నారోనని సావిత్రి దిగులు పడింది. మీ తమ్ముడున్నాడుగా అన్నాడు కాంతారావు. వాడేం చేస్తాడు? పని మనిషి కూడా లేదు. తొందరలో వాడిని పంపాను. సుచరితను పంపాల్సింది అంది. ఎవ్వరూ మాట్లాడలేదు. బాబు వెంట వెళ్ళమని చెప్పండి అంది మళ్ళీ తనే సావిత్రి. సుచరితెందుకు? మీ తమ్ముడున్నాడు, ఆమె వెళ్ళనంటోంది, నువ్వే వెళ్ళు అన్నాడు కాంతారావు. సావిత్రి మరి మాట్లాడలేదు. పర్వాలేదు వెళ్ళమని రఘు చెప్పాక వెళ్ళిపోయింది. వారం రోజులు కాంతారావును ఉండమన్నారు డాక్టర్లు. ఎక్కడుండాలి అన్నది సమస్య. ఉన్న గది తప్ప ఇంట్లో భాగం అద్దెకిచ్చారాయే.
ఏంటి సామాన్లు కట్టకుండా ఆలోచిస్తున్నారు అన్నాడు రఘు. ఏం లేదోయ్, నేను ఊరు వెళ్దామనుకుంటున్నాను అన్నాడు కాంతారావు. ఇంకో 10 రోజులుండాలి. ఎలా? మా ఇంట్లో అంతా అద్దెకిచ్చామే. భలేవారే, నేనంత పరాయివాణ్ణా? సామాన్లు కట్టండి అన్నాడు రఘు. ఇప్పటికే నీకు చాలా శ్రమిచ్చాను రఘు. అలాంటి మాటలొద్దు. మీరు దూరంగా ఉండాలనుకున్నా నేనుంచలేను. సుచరిత, సామాన్లు సర్దు. కాంతారావేం మాట్లాడలేదు. రఘు ఇంట్లో ఏ కొరత లేకుండా గడిచిపోయింది. కాంతారావుకు పూర్తిగా నయమైంది. రఘు ప్రతి కదలికను పరీక్షగా చూసేవాడు. అతను సుచరితనెంత అభిమానిస్తాడో ప్రేమిస్తాడో ఊహించుకోగలిగాడు. ఆ రోజు మధ్యాహ్నం సుచరిత పుస్తకాలు దులుపుతోంది. కాంతారావు రఘు దగ్గర పుస్తకాలు తీసుకుందామని అతని గది దగ్గరకొచ్చి ఆగిపోయాడు. మీరీ మధ్య చీరలు కడుతున్నారేంటి అంది కిలకిలా నవ్వుతూ సుచరిత. పుస్తకం చదువుతూ అటు తిరిగి పడుకున్న రఘు సుచరిత నవ్వు విని ఇటు తిరిగాడు. ఏంటి? మీ బీరువాలో చీరుంది అంది ఆకుపచ్చ చీర చూపిస్తూ. ఓ అదా, స్వప్నసుందరి కోసం కొన్నాను. సంక్రాంతికి ఆ చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకుని తృప్తి చెందాను అన్నాడు రఘు. సుచరిత తల వంచుకుంది. ఊహించుకోవడం కూడా తప్పేనా దేవిగారు? నేనేం చెప్పలేదు రఘు. ఇటు తిరిగి కళ్ళు తుడుచుకుంది. కాంతారావు తన మంచం దగ్గరకొచ్చి ఆలోచనలో పడిపోయాడు. అన్నగారికి తల రుద్ది ఒళ్ళు రుద్ది పసిపిల్లాడికి చేయించినట్టు స్నానం చేయించింది సుచరిత. టవల్తో వీపు తుడుస్తూ ఈరోజు హాయిగా నిద్ర పడుతుందన్నయ్యా అంది. అవునమ్మా, నీ చేతి మహత్యం. నువ్వు దేవతవు చెల్లి అన్నాడు సజల నయనాలను దాచుకుంటూ. నిజమే బాబూ. నాయర్ ఏదో చెప్పబోయాడు. చాలుగాని నాయర్, వెళ్ళి నీ పని చూసుకో. ఈ తీయని మాటలు మీ అయ్యగారి దగ్గర వల్లించు అంది సుచరిత. వాడు బుర్రగోక్కుంటూ వెళ్ళిపోయాడు. నిజం సుచి, నీ రక్తంతో నాలోని కల్మషాలన్నీ కడిగేశావు. నా ప్రవర్తన తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది. నీ గురించి రాత్రి నీచంగా అన్నాను. తెల్లవారేలోగా భగవంతుడు నాకే శిక్ష విధించాడు అన్నాడు కాంతారావు. అన్నయ్యా, నువ్విలా మాట్లాడితే కోపం వస్తుంది. అలా అన్వయించుకుపోతే బాగానే ఉంటుంది. నేనెవర్నన్నానని నాకీ అపవాదులన్నీ? నువ్వు ఎన్ని చెప్పినా సరే నీ హృదయఘోష నాకు శాపమైందమ్మా. ఈ అన్నను మన్నించు తల్లి. చెల్లెలిని అక్కును చేర్చుకుని కంట తడిపెట్టాడు కాంతారావు. చ, సినిమాలోలాగా ఏంటన్నయ్యా? సినిమాలు ఎలా వచ్చాయమ్మా? నాలాంటి కటికవాడు, నీలాంటి నవనీత హృదయమున్నవారి వల్లే. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అన్నకు దూరంగా జరిగింది. రఘు చలపతిని వెంటబెట్టుకుని వచ్చాడు. కాంతారావు దగ్గరకు వెళ్ళి, ఎలా ఉందన్నయ్యా అని అడిగాడు చలపతి. బాగుంది. కానీ నీకెలా తెలిసిందిరా? సుచరిత ఉత్తరం రాసింది. ఎంత గాభరా పడిపోయానో. సుచి, రఘు కలిసి నన్ను బ్రతికించారు అన్నాడు కాంతారావు. చలపతా, ఎప్పుడొచ్చావురా అంటూ గోపమ్మ వచ్చింది. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నాకే బాగానే ఉన్నాను. పిల్లలు కులాసానా? అంతా బావున్నారు. సంవత్సరాదికి అందరూ వస్తారు. సుచరిత వడ్డించగా ముగ్గురూ భోజనం చేశారు. రఘు, చలపతి చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు. చలపతి లేచి వెళ్ళి నిద్రపోయాడు. రఘు, ఇలారా. రఘు వచ్చి కాంతారావు దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ ఒళ్ళు తిరిగినట్టుందా? లేదు, నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి. చెప్పండి. చదువయింది, ఉద్యోగం చేస్తున్నావు, మరి పెళ్ళెందుకు చేసుకోలేదు అన్నాడు కాంతారావు. అనుకోని ఈ ప్రశ్నకు నిరుత్తరుడయ్యాడు రఘు. మనందరం ఒక ఊరివాళ్లం, ఒక చోట పెరిగాము. నీ విషయాలు అడగడానికి ఆ మాత్రం చనువు ఉందనుకుంటాను అన్నాడు కాంతారావు. ఈసారి రఘు మాట్లాడలేదు, తల వంచుకున్నాడు. చెప్పడానికి అభ్యంతరమైతే వద్దులే. మాకు ఇంత ఆదరం చూపావు. నీ క్షేమం అరయవలసిన బాధ్యత నాకుండదా? లేదని ఎవరన్నారు? మరి నీ మౌనానికి అర్థం? నీకు నచ్చిన అమ్మాయి లభ్యమవలేదా? గుమ్మం అవతల నిలబడిన సుచరిత గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ సంగతి పోనీ, నేనో సంగతి చెప్తాను విను. మా సుచరితను చూశావుగా? ఆమెకు పెళ్ళయింది. అది బొమ్మల పెళ్లిలాంటిది. నేనామెకు మళ్లీ పెళ్లి చేసేయాలనుకుంటున్నాను. వరుణ్ణి వెతికేవాళ్లు నిజాన్ని గ్రహించకపోవచ్చు. నువ్వే ఎందుకు చేసుకోవు అన్నాడు కాంతారావు. రఘు ఉలిక్కిపడి చూశాడు. దురాశకు పోయానా రఘు? అతడి కళ్లల్లో కొంటెతనం కొట్టవచ్చినట్టు కనిపించింది.
వచ్చే సంతోషాన్ని అదిమిపట్టి గంభీరంగా, మీరు పెద్దలు, మా శ్రేయోభిలాషులు, మీ ఇష్టం కాదంటానా? అలాగే కానివ్వండి. లేచి బయటకు వెళ్ళాడు రఘు. గోపమ్మ కళ్ళు తుడుచుకుంది. నువ్వేమంటావమ్మా? అడిగాడు కాంతారావు తల్లిని. ఏమంటాను కాంతం, ఇంత మంచి పని చేస్తే వద్దంటానా? నీ పిల్లలు నువ్వు కలకాలం చల్లగా ఉండండి నాయనా అంది. చలపతి మొదట తెల్లబోయినా తన అంగీకారం తెలిపాడు సుచరిత వివాహానికి. సుచరిత ఆ రోజంతా రఘు ఎదుట పడనేలేదు. రెండో రోజు అతడు హాస్పిటల్ నుండి వచ్చేసరికి వంటింట్లోకి వెళ్ళి నాయర్ చేత కాఫీ పంపింది. నాయర్ కాఫీ అలాగే తెచ్చి, అయ్యగారికి తలనొప్పిగా ఉందటమ్మా, కాఫీ వద్దన్నారు. సుచరిత ఆందోళనగా గదిలోకొచ్చింది. బూట్లతోనే మంచానికి అడ్డంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. చాలా నొప్పిగా ఉందా? రఘు కళ్ళు విప్పాడు. నుదురు తాకి చూస్తోంది సుచరిత. ఆమె చేతులు తీసుకుని కళ్ళపై పెట్టుకుని, దేవి దర్శనంతో పూర్తిగా తగ్గిపోయింది అన్నాడు చిలిపిగా నవ్వుతూ. అంతా ఎత్తు. చిరుకోపంగా చూసింది సుచరిత. సుచి, ఇంత అన్యాయమా? నిన్నటి నుండి ఒక్కసారి కనబడలేదు. ఇలా కూర్చో, లేకుంటే బలవంతంగా కూర్చోబెట్టాల్సి వస్తుంది అన్నాడు రఘు. సిగ్గుతో సతమతమవుతూ అతని చెంత కూర్చుంది. ఆమె ముఖం రెండు చేతుల్లోకి తీసుకుని, నేను ఎంత అదృష్టవంతుడినో తెలుసా అన్నాడు. కాదు, నేను అంటూ అతని గుండెల్లో తలదాచుకుంది. కాఫీ తీసుకొస్తావా అన్నాడు వీపు తడుతూ. తెస్తాను. సాయంత్రం రమక్క దగ్గరకు వెళ్దాం. ఆజ్ఞ అన్నాడు లేచి కూర్చుంటూ. సుచరిత వెళ్ళి కాఫీ తెచ్చింది. అతడు కాఫీ తాగి కప్పు బల్లమీద పెట్టాడు. అతని టై ఊడదీసి కోటు హ్యాంగర్కు తగిలించి బూట్లు విప్పడానికి కూర్చుంది. ఛ, అదేం పని అంటూ రఘు వారించాడు. మంచి పనే, మాట్లాడకండి అంది కోపంగా చూస్తూ. అధికారం చెలాయిస్తున్నావే? అతని మాట పూర్తి కాకముందే నాయర్ పిలిచాడు. కూరలేం చేయమంటారు అంటూ. బుట్టలో ఉన్నవి చెయ్యి అంది. సుచరిత ఉతికిన చీర కట్టుకునొచ్చింది. ఈ దుస్తులతో నా వెంట రావద్దు అన్నాడు. మరి? బీరువాలో దాచిన చీర కడితే తీసుకెళ్తాను. బడాయి, జాకెట్టొద్దా? పాతదున్నా పర్వాలేదులే. సుచరిత తప్పదని వెళ్ళి దుస్తులు మార్చుకునొచ్చింది. ఆమె చేతులు తీసుకుని బల్లమీద పొట్లం విప్పి ఆకుపచ్చ రంగు మట్టి గాజులు తొడిగాడు. బంగారు ఛాయగల చేతులకు గాజులు మెరిసిపోయాయి. తన చేతులని తానే సంబరంగా చూసుకుంది. ఇంకో చిన్న పొట్లం విప్పి అనార్కలి కుంకుమ తీసి ఆమె నుదుట దిద్దాడు. సుచరిత ఆనంద బాష్పాలతో అతని పాదాలపై వాలిపోయింది. లేవనెత్తి తన బాహువుల్లో బంధించాడు రఘు. ఈ క్షణం శాశ్వతమని నమ్మమంటారా అంది అరమోట్పు కన్నులతో మత్తుగా మధురంగా. అనుమానమా శుచి? మీపై కాదు, నా అదృష్టంపై నమ్మకం లేదు. అలాంటి పిచ్చి నమ్మకాలొద్దు. నువ్వు నా దానివి, ఈ ఇంటి యజమానురాలివి, రఘు హృదయ సామ్రాజ్యాన్ని పరిపాలించే మహారాణివి అంటూ ఆమె అధరాలను చుంబించాడు. మత్తుగా అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఇద్దరూ గది బయటకొచ్చేసరికి గోపమ్మ వచ్చింది. ఆమెకు నమస్కరించారు. కూతుర్ని లేవనెత్తి నుదురు ముద్దాడింది గోపమ్మ. రమక్క దగ్గరకెళ్తావమ్మా అంది సుచరిత. మంచిది తల్లి, త్వరగా వచ్చేయండి అంది కళ్ళొత్తుకుంటూ. ఇద్దరూ వెళ్ళి కారులో కూర్చున్నారు. మూర్తిగారు కారు ఆగగానే సంతోషంగా ఎదురొచ్చారు. రమా, త్వరగా రా, మీ మరిదిగారు చెల్లెల్ని వెంటబెట్టుకొచ్చారు చూడు. రమాదేవి పరుగున వచ్చింది. సుచరిత చేతులు చాచింది. సుచరిత ఆమె చేతుల్లో ఇమిడిపోయింది. వియోగానంతరం కలుసుకున్న స్నేహితులు మాటలు కరువై కన్నీరు కారుస్తూ ఉండిపోయారు. కంగ్రాచ్యులేషన్స్ రఘు, నేనాశించిన శుభదినం ఈనాడొచ్చిందా? మూర్తిగారు రఘుతో కరచాలనం చేశారు. రమ సుచరిత చెయ్యబట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆరోగ్యం ఎలా ఉందక్కా? రఘు దయ వల్ల నయమైంది సుచరిత. ఆయన రుణం ఎలా తీర్చుకుంటానో. మాటిమాటికి రుణం అంటూ నన్ను సిగ్గిల చేయకుంటే చాలు అన్నాడు ఇబ్బందిగా రఘు. చాలాసేపు జరిగిన సంగతులు చర్చించుకుని నవ్వుకున్నారు, దుఃఖించారు. ఇక వెళదామా? సుచరిత వంక చూశాడు రఘు. అదేం లేదు, భోజనం చేసిపోవాలి. భార్యాభర్తలు బలవంత పెట్టారు. వంటలో సుచరిత సాయం చేసింది. పిల్లలు సుచరితను వదలనేలేదు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. వదినగారు, నాకు సహాయం చెయ్యాలండి అన్నాడు రఘు. అంతకంటేనా రఘు, చెప్పండి అంది రమాదేవి. నేను కిండర్ గార్టెన్ స్కూల్ ఓపెన్ చెయ్యాలనుకుంటున్నాను. దానిని మీరే నడపాలి. అదెలా? టీచింగ్ చెయ్యొద్దన్నారుగా అంది నిరాశగా. టీచింగ్కు మీ చెల్లెలుంది, వేరే టీచర్లను పెడతాను.
మీరు సూపర్వైజ్ చెయ్యాలి, దానికి మీరే సమర్థులు అన్నాడు రఘు. మీకా నమ్మకం ఉంటే తప్పక చేస్తాను. నాకు ఏం తోచదు. వచ్చే ఏడు సుమ కూడా బడికి వెళ్తుంది అంది రమ. ఇక వెళ్తాము అంటూ లేచారు రఘు, సుచరిత. రమాదేవి, మూర్తిగారు వచ్చి రఘును, సుచరితను సాగనంపారు. రఘు కారు స్టార్ట్ చేశాడు. సుచరిత బయటకు చూస్తూ ఆలోచిస్తోంది. సుచి, ఏంటి ఆలోచిస్తున్నావు? మౌనంగా ఉండిపోయింది సుచరిత. ఓ పంతులమ్మ, అంతులేని ఆలోచనలు ఎవరి గురించి? మీ గురించే అంది ఇటు తిరుగుతూ. నా గురించా? ఏవున్నాయబ్బా ఆలోచించడానికి? మీరు సమస్యలను ఎంత తేలికగా పరిష్కరిస్తారు? వాళ్ల ఇబ్బంది గ్రహించి స్కూల్ పెడతానంటున్నారు కదూ అడిగింది. కాదు, ఓ స్కూలు, ఓ నర్సింగ్ హోమ్ ఓపెన్ చెయ్యాలని నా కోరిక చాలా నాళ్లుగా ఉంది. ఇప్పుడు సదవకాశం కలిగింది. అది కాక నిన్ను ఎంగేజ్ చెయ్యాలిగా. ఎంతైనా పంతులమ్మవి, అలవాటు ప్రకారం నా దగ్గర టీచింగ్ మొదలు పెడితే అన్నాడు కొంటెగా. మీరు దైవం, పూజిస్తాను, బోధిస్తానా అంది అతని భుజంపై వాలుతూ. ఒక చేత్తో కారును కంట్రోల్ చేస్తూ రెండో చేత్తో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రఘు. ఆజ్ మేరే ఘర్ ప్రీతమాయే. జ్యోతికారాయ్ కంఠం వినిపిస్తోంది వివిధ భారతిలో కాబోలు. అదండి మాదిరెడ్డి సులోచన గారి పంతులమ్మ నవల ఇంతటితో సమాప్తమైంది. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.